Best health packages up to 80% discount. Tirumala Diagnostics. ఎంతవరకు వచ్చింది కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్? ఓదార్పేట సందర్భంగా దాదాపు 8 రోజుల పాటు మీరు జగన్ గారి వెంటే నడిచారు. ఇంతకాలం తర్వాత 2024లో కోడుమూరు టికెట్ ఆశించడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటి అసలు? ఏం చేసినా మా అమ్మ గురించి సిపిఐ నాయకులు మీకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. ఐ టేక్ ఇట్ ఎ ప్రైడ్. కానీ తల్లిదండ్రుల విగ్రహాలు పెట్టడం తప్పు కాదు, రోడ్డుకు అడ్డంగా తల్లి విగ్రహాలు పెట్టడం అనేది మీ కుటుంబం పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. అక్కడ మొత్తం వక్ఫ్ బోర్డ్ భూములు ఉండేది, ఆ వక్ఫ్ బోర్డ్ భూములన్నీ కూడా మీరే కబ్జా చేశారనేది. కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఇప్పుడు మీకెందుకు సపోర్ట్ చేస్తున్నారు? నా ఒక్కరికే కాదు సార్, అధికారులను ట్రాన్స్ఫర్ చేయాలంటే నేను చెప్పిన వాళ్ళని చేయాలా, అధికారులు నా మాట వినాలా, రివ్యూ మీటింగ్లలో నాకే పెద్ద పీట వేయాలా, మొత్తం పవర్ అంతా నా చేతిలో ఉండాలంటే సుధాకర్ బాబు అందుకు ఒప్పుకోకపోవడంతో పూర్తిగా సుధాకర్ బాబుని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఆయన దూరం పెడతారు. ఈసారి రేపొద్దున ఆయన ద్వారా టికెట్ తెచ్చుకుంటే ఆయన సిట్టు స్టాండ్ అంటే కూర్చోడానికి లేయడానికి సిద్ధంగా ఉన్నారా? హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి ప్రముఖ కంటి వైద్య నిపుణులు, కర్నూలు జిల్లా కోడుమూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశావహులు, ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్యులు ఆదిమూలం సురేష్ గారి సోదరులు ఆదిమూలపు సతీష్ గారు మనతో ఉన్నారు. నమస్తే సతీష్ గారు. నమస్తే నారాజు. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాను. బాగున్నారా? బాగున్నాను, థ్యాంక్ యూ. తప్పుగా అనుకోద్దండి, మీ కలర్కి ఆ జుట్టు కలర్కి కరెక్ట్ సరిపోయింది. చాలా సంతోషం. చాలా మంది అంటుంటారు అంత అసలు హెయిర్ ఫాల్ అనేది లేకుండా అంత ఫుల్గా హెయిర్ ఉండడము, అంత బ్లాక్గా హెయిర్ ఉండడము ఏంటో రహస్యం అసలుకి? మొట్టమొదటి మీకు తెలిసిందే, నేను 50+ కాబట్టి ఫ్రాంక్గా చెప్పడం, కలర్ వేసుకుంటుంటాం. రెండవది హెయిర్ అనేది నాకేం హెయిర్ ఫాల్ లేదు, మొదటి నుంచి హెయిర్. మాకు ఈర్ష్యగా మీ చూస్తుంటే, ఎందుకంటే మాకు 50 మొత్తం లేదు, 3/4 ఎకరా వెళ్ళిపోయింది, 1/4 ఎకరా మాత్రమే ఉంది హెయిర్ వెళ్ళిపోయింది. మీకు అంత నిండుగా ఎలా ఉంది అసలుకి? ఆ రహస్యం ఏంటి అనేసి మీకే కాదు, మీ సోదరుడు సురేష్ గారికి కూడా అలాగే ఉంటుంది హెయిర్. మరి వంశపారంపర్యం నాన్నగారికి బాల్డ్ హెడ్ ఉంది, తర్వాత ఏమైనా రావచ్చేమో. ఇప్పటికైతే 50+ లో రాలేదు. ఏం లేదండి, 50+ లోకి వచ్చేసారు కాబట్టి ఇంకా వచ్చిన. సురేష్ గారికి కూడా బాల్డ్ హెడ్ లేదు, లేదు, మా ఇద్దరికి లేదు బాల్డ్ హెడ్. ఓకే. అంటే ఆహారపు అలవాట్లా, లేకపోతే చీకు చింత లేకపోవడమా, హ్యాపీగా ఉండడమా, ఏంటది? డాక్టర్గా చెప్పడానికి వస్తే ఇట్స్ జెనెటికల్లీ డిజైన్డ్ అది. సో జెనెటిక్స్తో పాటు మాకున్న ఇదే, అంతే తప్ప ఆల్ బాల్డ్ హెడ్స్. మరి డాక్టర్గా ఉన్న అనుభవంతో చెప్పడం అంటే, ఈ హెయిర్ ఫాల్ అనేది జెనెటిక్స్ విల్ డిటర్మైన్ ది హెయిర్ ఎట్లుంటుంది ఏంటి అని, అంతేగాని లైఫ్ స్టైల్కి ఏం సంబంధం లేదు. లైఫ్ స్టైల్కి ఏం సంబంధం లేదు. లైఫ్ స్టైల్ కానీ డిసీజెస్ కానీ ఏం సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ యూ సే దట్ ఇప్పుడు కీమోథెరపీ తీసుకున్న తర్వాత కూడా కొన్ని రోజులకి హెయిర్ ఫాల్ వస్తుంది, మళ్ళీ రీగెయిన్ అవుతుంది. ఒరిజినల్ డిఎన్ఏ ఎట్లుంటే అట్లా మళ్ళీ ఒరిజినల్ హెయిర్ స్టైల్ అంతా వచ్చేస్తుంది. ఒరిజినల్ హెయిర్ స్టైల్. రాజకీయాల్లోకి వస్తున్నారు కాబట్టి ఆ జుట్టు ఉంటుందా ఊడుతుందా అనేది చూద్దాము త్వరలో. జుట్టు ఊడకుండానే పనిచేస్తారు. సరే, ఎంతవరకు వచ్చింది కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ రేస్లో ఉన్నారు కదా? అవునండి నాగరాజు గారు, ముందుగా చాలా సంతోషం మీరు మాకు అవకాశం ఇవ్వడం, ప్రజలకు మా యొక్క మనోభావాలు తెలియజేయడానికి. ఎన్నో రోజులుగా అనుకుంటా ఉన్నాం. ప్రజా జీవితంలోకి రావడానికి ముందు మనసు విప్పి ప్రజలకు ఏదైనా చెప్పాలనుకుంటే సుమన్ టీవీ ద్వారా ఈ అవకాశం కల్పించిన మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో ఉన్నాం కాబట్టి ప్రజా జీవితంలో ప్రజలకు సేవలు అందించాలన్న ఒక ఆలోచన ఎప్పటి నుంచో ఉన్న, కుటుంబ రీత్యా ప్రత్యక్షంగా ఈ 2024కి అవకాశం వచ్చింది. అవకాశం వచ్చేసిందా అంటే? నేను మరి అవకాశం వచ్చింది అంటే నేను తీసుకున్నాను అవకాశం. నేను తీసుకున్నాను, నేను ముందుకు వచ్చాను. ఇంకా పార్టీ ఇవ్వలేదు. పార్టీ అంటే పార్టీలో నాకు ఒక పదవి ఇచ్చారు, వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పదవి ఇచ్చారు. అనుబంధ సంస్థల్లో ఇచ్చారు. అంటే ప్రత్యక్షంగా నేను ప్రజల్లోకి వచ్చి సేవ చేయడానికి నాకు పార్టీ ఒక అవకాశం కల్పించింది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు వెనుపూస రవీంద్రరెడ్డి గారు వారందరూ వచ్చి మీకు విద్యా సంస్థలున్నాయి, గ్రాడ్యుయేషన్ ఓటర్ నమోదు చేయడానికి నన్ను ఇన్వాల్వ్ చేసినప్పుడు ప్రత్యక్షంగా నేను వచ్చి దాదాపు ఒక 2000 అభ్యర్థులను ఎన్రోల్ చేయడం జరిగింది.
పార్టీకి విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. దాని తర్వాత రాయలసీమ గర్జనలో నేను కొంత పాలు పంచుకోవడం, నన్ను చూసి మరీ మీరు పార్టీలో యాక్టివ్గా ఉంటున్నారు కాబట్టి వైద్య విభాగానికి మీరు బాగా పనిచేయండి అని చెప్పి మరి మా బాస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి, వైస్ ప్రెసిడెంట్ ఇస్ అ బిగ్ పోస్ట్ మాకు. వీటన్నిటికన్నా ముందు 2010లో 2009 ఓదార్పు యాత్ర చేశారు. అవునండి, జగన్మోహన్ రెడ్డి అవునండి చేశారు. ఓదార్పు యాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర ఎర్రగొండపాలెం వచ్చినప్పుడు, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకి వచ్చినప్పుడు ఆ ఓదార్పు యాత్ర దాదాపు 8 రోజుల పాటు మీరు జగన్ గారు వెంటే నడిచారు. అంటే ఆ రోజు మీ సోదరుడు అంటే మీ అన్న ఆదిమూలం సురేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి వెంట ఉన్నారు ఆయన. ఆ రోజు వైసీపీ అంటే జగన్ గారి వెంట నడవలేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాలేదు, కానీ మీరు మాత్రమే జగన్ గారి వెంట నడిచారు. అప్పటి నుంచే జగన్ గారితో మీరు ట్రావెల్ అవుతున్నారు కదా? అవునండి. మొట్టమొదట 2000 మీ అందరికీ తెలిసిందే, మాకు విద్యా సంస్థలు ఉండడం, రాజశేఖర రెడ్డి గారు పిలిచి సురేష్ గారికి టికెట్ ఇవ్వడం, 2009లో గెలవడం జరిగిపోయింది. మరి రాజశేఖర రెడ్డి గారి మరణం మా ప్రాంతంలోనే జరిగింది. మీకు అందరూ తెలుసు, పౌరాలగుట్ట, ఆత్మకూరు, మరి ఎర్రగొండపాలెం నియోజకవర్గం మధ్యలో ఆ రోజు పడిన ఆవేదన, ఆ రోజు మరి ఎంతో ఆగోని అంతా ఉండడం వల్ల సో ఆ కనెక్టివిటీ అట్లాగే అయిపోయి మరి జగన్ గారు ఒంటరి వారైనారు. మరి ఆ రోజు మాట ఇచ్చినారు, నల్లగాలువలో నేను ఓదార్పు చేస్తానన్నప్పుడు మా ప్రాంతంలో ఎంతోమంది ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నప్పుడు వాళ్ళందరినీ ఓదార్చాలా, ఎంతో దుఃఖంలో ఉన్నప్పుడు అని నిర్ణయం తీసుకున్నప్పుడు మా ప్రాంతంలోనే ఎక్కువ జరిగాయి. మీరు గమనించి ఉంటే అప్పుడు వారి వెంట నేను నడవాల్సి వచ్చింది. నేనే ఉండి ప్రతి గడపకు జగన్ గారి వెంట ఉండి ప్రజలకు ఓదార్పుతో పాటు వారు అప్పచెప్పినటువంటి కార్యక్రమాలు, వారికి ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్న కుటుంబంలో వారికి ఏదైనా కష్టాలు ఉన్నా వాటినన్నింటినీ ఆయన ప్రత్యక్షంగా చూసి వారు వెళ్ళిన తర్వాత వాటిని ఫాలోఅప్ చేయడంలో బాధ్యత మొట్టమొదట నేను తీసుకోవడం జరిగింది. అలాగే 2009 ఎలక్షన్స్లో నేను ప్రత్యక్షంగా అందరితోటి పరిచయాలు ఉండడంతో ప్రతి నాయకుడిని మరి జగన్ గారిని పరిచయం చేయడము, ఆ ఓదార్పులో ఆయనతో ట్రావెల్ చేయడము అదొక అవకాశంగా భావిస్తున్నాను. ఓదార్పు యాత్రలో అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మెడ్రాస్ అయ్యి వస్తే కూడా మీరే ట్రీట్మెంట్ ఇచ్చారు. వెర్నల్ కంజంక్టివైటిస్ అంటారు అండి, వైరల్ కంజంక్టివైటిస్. అప్పుడు వర్షాకాలం అదంతా, సో వర్షం ఎక్కువగా రావడం వల్ల ప్లస్ వైరల్ ఫీవర్ తోటి కంజంక్టివైటిస్ వచ్చింది. ఫస్ట్ కంటితోటి వైరస్ స్టార్ట్ అయ్యి 1 డే ఫీవర్ వచ్చింది. సో మా తర్వాత దర్శి నియోజకవర్గంకి వెళ్ళినప్పుడు నైట్ 11 o'clock, ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ అయింది. 11 o'clock వర్షంలో పెయిన్ వస్తే నన్ను పిలవడం, అప్పుడే ఆగిపోయాను నేను. మార్కాపూర్ నియోజకవర్గంతో వెళ్ళి ట్రీట్ చేయడము, బాలినేని గారి ఇంట్లో 2 days రెస్ట్ ఇప్పించి ఇంట్లోనే రెస్ట్ ఇవ్వడంతో, బట్ ఆ రోజు ఆయన ఒప్పుకోలేదు, రెస్ట్ ఇవ్వడానికి కూడా ఆయన ఒప్పుకోలేదు. ఇవన్నీ ఉంటాయి, వెళ్దాం పదండి. నేను 8 o'clock చూసినప్పుడు నైట్ 3 o'clock వరకు కూడా ఓదార్పు యాత్ర కంటిన్యూ అయింది. అప్పుడే లోకల్గా ఉన్నటువంటి అవైలబుల్ డ్రగ్స్ తోటి ట్రీట్మెంట్ ఇవ్వడం. నెక్స్ట్ డే ఒక్కరోజే రెస్ట్ తీసుకున్నాను, మళ్ళీ అద్దాలు పెట్టుకొని ఈ ఓదార్పు. ఆయన పట్టుదల చూసి మరి నిజంగా ఏదైనా డాక్టర్ వైద్య వృత్తిలో ఉంటాం, ఆపరేషన్ కానీ చేస్తున్నప్పుడు అంతే పట్టుదల ఉండాలి. ఒక లక్ష్యం అనుకుంటే సాధించేంత వరకు వెనుదిరగకూడదన్న పట్టుదలను చూసి మేము కూడా ఎంతో ఇన్స్పైర్ అయ్యాం. ఓకే, 2009లోనే మీరు జగన్ గారి వెంట నడిచారు, ఆయనకు మద్దతుగా నిలిచారు, ఆయనకు బాసటగా నిలిచారు. కానీ పదవిని అంతా అనుభవించి, అధికారాన్ని అంతా అనుభవించిన తరువాతే మీ సోదరుడు ఆదిమూలం సురేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. మరి ఆయన వచ్చి ముందుగా ఎమ్మెల్యే కావడము, మంత్రి కావడం అన్ని జరిగిపోయాయి కదా ఇక్కడ. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎమ్మెల్యే అయ్యారు, 2019లో అయ్యి మంత్రి కూడా అయ్యారు. కానీ మీరెందుకు వెనక పడిపోయారు? అసలుకి ముందు పార్టీలోకి వచ్చింది మీరే కదా, మొదటి వచ్చిన వారికే కదా మొదటి ప్రాధాన్యత. ఎక్కడ మైనస్ జరిగిందంటారు? అలా ఏం లేదు. అందరికీ జగన్మోహన్ సిద్ధం ఏంటంటే కుటుంబంలో అమ్మ నాన్న పెంచిన విధానం, సురేష్ నేను ఒకటే అయినప్పటికీ రామలక్ష్మణులు అంటారు మీ ఇద్దరిని. మరి అలాగే పెరిగాము, అలాగే పెంచారు. విద్యా సంస్థలు ఉన్నాయి కాబట్టి కుటుంబ బాధ్యతలను నేను నిర్వర్తించడం జరిగింది. మరి తర్వాత ఆయన నాకంటే ప్రజా సంబంధాలతోటి ఎక్కువ కలిగిన వ్యక్తి, నాకంటే ఎక్కువ అనుభవజ్ఞశాలి. మొదటిసారి ఎలాగూ ఎమ్మెల్యేగా చేసిన అనుభవంతో రెండోసారి కూడా ఆయన చేయడంతో ఆయనకి నేను పార్టీలో వెనకుండి 2014లో
మరి ఆయననే ముందుకు కుటుంబం అందరం నిర్ణయించడం జరిగింది. అంతేనా? అమ్మగారు చెప్పారనేసి అప్పట్లో అన్న వెనకాల ఒక లక్ష్మణులా నువ్వు ఎప్పుడు ఉండాలి, వాడి విజయానికి నువ్వు తోడుండాలి, వాడు ఒక స్థాయికి వచ్చిన తర్వాత నీ వెనక ఇంకొకరు ఉండేలా చేసుకోవాలి నువ్వు అని అమ్మ ఇచ్చిన మాటనా? 100% అమ్మ ఇచ్చిన మాట అండి. అమ్మ చెప్పినట్లే ఏదైనా కూడా జరిగింది. ఇప్పటికీ మరి పెంచిన విధానాన్ని, మరి మమ్మల్ని పెంచిన మాకు నేర్పినటువంటి సంస్కారము అమ్మని చెప్పాలంటే మేమిద్దరం కలిసి ఉండి ఇలా చేయడంతోనే అమ్మకు గుర్తింపు వస్తుందన్నది మా ఇద్దరి ప్రగాఢ నమ్మకం. ఇప్పటికీ ఏది చెప్పినా గుర్తు తెచ్చుకుంటే అమ్మ ఇలా చెప్పిపోయింది కాబట్టి ఇలా చేయాలని. కాబట్టి ముందు ఆయన ఒక స్థాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాం. అమ్మ నాన్న హంబుల్గా జడ్పీ గర్ల్స్ హై స్కూల్ హెడ్ మిస్టర్స్ అమ్మ 1960లో, నాన్నగారు కూడా 1960లో జడ్పీ బాయ్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్. వీరిద్దరూ 5 మంది పిల్లలను మమ్మల్ని పెంచి మమ్మల్ని చదివించి వారు ఏదో విద్యా సంస్థలను మొదలుపెట్టినప్పుడు కూడా మేము విద్యా సంస్థలు చూడడానికి రాలేదు. అసలు మీ స్వగ్రహం మీద అసలుకి ఆయన చూసి ఎర్రగొండపాలెము, మీరు చూసి ఎర్రగొండపాలెం నియోజకవర్గమే సార్. అప్పటికి ఉమ్మడి కర్నూలు జిల్లా. ఉమ్మడి కర్నూలు జిల్లా మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే గిద్దలూరు నుంచి త్రిపురాంతకం వరకు కర్నూలు. ప్రకాశం జిల్లా మొదలైనప్పుడు ఒంగోలు, నెల్లూరు నుంచి తీసుకోవడం జరిగింది. మరి గుంటూరు నుంచి కొంత తీసుకొని, కడప నుంచి కొంత తీసుకొని, కర్నూలు జిల్లా ఈ గిద్దలూరు, మార్కాపూరు ఇవన్నీ కర్నూలు జిల్లా నుంచి తీసుకొని ప్రకాశం జిల్లా ఏర్పడింది. సో నాన్నగారు ట్రాన్స్ఫర్ల రూపంలో వాళ్ళు కర్నూలు జిల్లాకు వచ్చిన తర్వాత 5 మంది పిల్లల్ని కర్నూలులో పెట్టుకొని మరి చదివించుకుంటూ కర్నూలు వాస్తవులు అయిపోయారు. జిల్లా వేరైనంత మాత్రాన అక్కడ గ్రామం వేరు కాదు కదా, ప్రజలు వెళ్ళిపోయాడు, బంధుత్వాలు వేరు కాదు కదా, అందుకోసం అలా ఉండాల్సి వచ్చింది. సో కుటుంబ నేపథ్యం రీత్యా ముందు సురేష్ గారు చేయడం జరిగింది. నేను ఎప్పుడు ఎలక్షన్ చేయడమే చేశాను తప్ప, పోల్ మేనేజ్మెంట్ చేయడం తప్ప, ఆయన పవర్ షేరింగ్ కానీ ఆయనతో పాటు కానీ ఎప్పుడు మేము పాలు పంచుకోవడం నాకు ఇష్టం లేదు. ఎవరైనా ఎప్పుడు షేర్ చేసుకోలేదు. నేను ఎప్పుడు కూడా 2009లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో తిరిగిన మీరు ఇంతకాలం తర్వాత, ఇంత గ్యాప్ తర్వాత ఇప్పుడు 2024లో కోడుమూరు టికెట్ ఆశించడం వెనక ఉన్న అంతరం ఏంటి? అసలు గ్యాప్ అనేది లేదు నాగరాజు గారు, గ్యాప్ అనేది లేదు. నేను ఎప్పటికీ పార్టీతోనే పనిచేస్తాను. పార్టీలో ఉన్నాను, అన్నకు తోడుగా ఒక లక్ష్మణుడుగా, అన్నకు ఒక నీడలా వెంటాడుతూ అన్న పోతున్నారు. అన్న రాజకీయాన్నంతా వెనకుండి నడిపిస్తున్నారు మీరు. ఇప్పుడు మీరు ఇలా వచ్చేస్తే అన్నకు తోడేవారు. మరి 3 సార్లు అనుభవం తెచ్చుకున్న తర్వాత 4వసారి ఆయనకు అవలీలగా అనుభవం వచ్చి, ఇప్పుడు కూడా ఎవరైనా నాకు ఏదైనా పని చెప్తే నేను ఆయన దృష్టిలో పెట్టడమే తప్ప, ఆయన డిస్క్రిషన్ పవర్, ఆయన ఇంటెలిజెన్స్, ఆయనను ఉపయోగించి ఆయన సమస్యను పరిష్కరిస్తారే తప్ప నా సలహా తీసుకునేంత ఇన్ఎక్స్పీరియన్స్డ్ కాదు, బాగా కొండేపికి పోయారు. కొండేపి మొత్తం కూడా ఒక సామాజిక వర్గం చేతుల్లో ఉంది. ఆ సామాజిక వర్గం మీద మీకు తెలుసు, బాల వీరాంజనేయ స్వామి గారు ఒక బలమే వారు. ఆ నియోజకవర్గంలో రాణించాలంటే అది ఈజీ కాదు. మీరు ఇప్పుడున్న గతంలో అక్కడి నుంచి పోటీ చేసిన జూపిడి ప్రభాకర్ గారిని కలుపుకుపోవాల్సి ఉంటుంది. మీరు అక్కడ వెళ్ళి పెద్ద ఫైట్ యుద్ధమే చేయాలి అన్న. అలాంటి యుద్ధంలో అన్న వెనక లక్ష్మణుడు లేకపోతే ఎట్లా? మంచి మాట అన్నారు. సురేష్ గారు మీ అందరికీ తెలుసు, సివిల్ సర్వీసెస్ రాశారు. 3 సార్లు సివిల్ సర్వీసెస్ రాసిన, 3 సార్లు సెలెక్ట్ అయ్యారు ఆయన. మరి తర్వాత 3వసారి రాసినప్పటికీ మ్యారేజ్ అవ్వడము, వదినమ్మ గారు కూడా సర్వీసెస్ రావడం, ఇద్దరు ఒక సర్వీసెస్ అనుకొని ఉండడము. ఆయన ఇంటర్మీడియట్లో కూడా ఎంపీసీ తీసుకున్నప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 3 సబ్జెక్టులలో 100% అనేవాళ్ళు. అప్పుడు ఇంటర్మీడియట్లో సెంట్స్ అనేవాళ్ళు. సెంట్ అంటే 100కి 100. ఫిజిక్స్లో 150 ఉండేవి మార్క్స్, అంటే 30 + 20. సో అన్ని సెంట్స్ తెచ్చుకున్నాం. ఆయన గుడ్ స్టూడెంట్. మీరందరూ గమనించి ఉంటే అంత అనుభవం సంపాదించుకున్నారు. ప్రజా సంబంధాలు బాగా తెలిసిన వ్యక్తి. తప్పకుండా కొండేపిలో ఘన విజయం సాధిస్తారు. జగనన్న కోరిక మేరకు కొండేపిని తెలుగుదేశం నుంచి తీసి జగనన్నకు కానుకగా ఇవ్వబోతున్నారు. అంత టీం వర్క్ ఉంది. ఆయన కలుపుకోగలిగినటువంటి మరి వ్యక్తిత్వం ఉంది. ఆయన వ్యక్తిత్వం మీద నాకు గట్టి నమ్మకం. కొండేపి సామాజిక వర్గాలకు అతీతంగా పనిచేయగలిగినటువంటి గొప్ప సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి. జూపిడి గారు కలిసి వస్తారు మీతో? తప్పకుండా. అందరూ ఆయన కూడా అక్కడ నుంచి టికెట్ ఆశించారు కదా. మొట్టమొదటిసారి ఆయనే మరి 2014 మేము కొండేపి ఆయన కంటెస్ట్ చేశారు. సురేష్ గారు సంతనూరు వాడు కంటెస్ట్ చేశారు. మరి దురదృష్టవశాత్తు ఆ సంవత్సరం ఆయన మరి సక్సెస్ కాలేకపోయారు. ఈసారి ఆయన ఏం ఆశించలేదు. నాకు తెలిసి వరికుడి అశోక్ బాబు ఇన్ఛార్జ్గా ఉన్నారు. 2014 తర్వాత మరి ఆయన నియోజకవర్గం వైపు రాలేదు నాకు తెలిసినంత వరకు. అశోక్ బాబు ఉన్నారు, తర్వాత మరి డాక్టర్ ఇంకొకరు ఉన్నారు అంతే. మరి ఆయన ప్రభావం అయితే తప్పకుండా ఉంటుంది. ఆయన సహాయ సహకారాలు మాకు మెండుగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను.
ఖచ్చితంగా ఖచ్చితంగా అసలు కోడుమూరు టికెట్ మీరెందుకు ఆశిస్తున్నారు? నేను కర్నూలు వాస్తవండి. మీ అందరికీ ఒకసారి మళ్ళీ చెప్పాలంటే నా 1వ తరగతి నుంచి ఎంబీబీఎస్ ఎంఎస్ 1వ తరగతి నుంచి సెయింట్ మేరీస్ హై స్కూల్లో చదివాను, గవర్నమెంట్ టౌన్ మోడల్ హై స్కూల్లో చదివాను, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ 83, 85, 86లో ఎంబీబీఎస్ కర్నూలులో చదివాను. 86 కర్నూలులో చదివిన తర్వాత ఎంఎస్ కూడా, నా పెళ్లి కూడా కర్నూలులోనే అయిపోయింది. నేను ఎక్కడికి పోలేదు, కర్నూలులోనే. నాన్నగారు చనిపోయిన తర్వాత విద్యాసంస్థలు ప్రకాశం జిల్లాలో ఉన్నాయి, సురేష్ గారు మరి అక్కడ కంటెస్ట్ చేస్తున్నాను. ఆయనకు అవసరమై నేను ఆయనకు వెళ్ళడమే తప్ప నేను కర్నూలు వాస్తవాన్ని. నాకు పొలాలు కర్నూలులో ఉన్నాయి. పసుపుల గ్రామంలో నాకు 14 ఎకరాల పొలం ఉంది, నా పేరు మీదే ఉంది. నేను సేద్యం చేస్తాను, వరి సేద్యం ఉంది. మాకు నందవరంలో నేను బాగా చేస్తాను సేద్యం. నాగరాజు గారు, నేను కరిగేట్ సేద్యం చేస్తాను, బుడ్డల సేద్యం చేస్తాను. నాకు గుర్తున్నంత వరకు 50 రూపాయలు ఆడోళ్ళ కూలి, 100 రూపాయలు మగోళ్ళ కూలి దగ్గర నుంచి మాకు గాసగాలు కూడా ఉండేవాళ్ళు. నిండు గాసం, ఒట్టి గాసం అంటారు. నిండు గాసం అంటే ఎద్దులతో కూడా ఉండేవి, ఒట్టి గాసం అంటే ఊరికే పైన వచ్చి చేసేవాళ్ళు. కలుపు చేసాం, కల్లం చేసాం, బంతి కొట్టాను, అన్నీ చేశాను సార్. ఎంబీబీఎస్ చదువుతా కూడా. మీరు గమనిస్తే నాకు కర్నూలు పరిసర ప్రాంతంలో పొలాలు ఉన్నాయి. అయితే ఎంబీబీఎస్ మా కాలేజీకి కర్నూలులోనే సార్. నా కాలేజీకి రోడ్డుకి యువతల మా పొలము, రోడ్డుకి అవతల కాలేజీ. పొద్దున్నే కూలీలను తెచ్చి మరి పొలంలో దించి క్లాస్కి 8 గంటలకు టైం ఏంటంటే ట్రాక్టర్ వేసుకుపోయిన రోజులు చాలా రోజులు ఉన్నాయి. ట్రాక్టర్ వేసుకుపోయినాం. మీరు మా ఫ్రెండ్స్ని అడిగితే చెప్తారు, ఒకరోజు ట్రాక్టర్ వేసుకుపోతాం, ఒకరోజు జీప్ ఉండేది మాకు, జీప్లో. బట్ క్లాసెస్ ఇప్పుడు మిస్ అవ్వలేదు. 8 to 9 క్లాస్ ఉంటుంది క్లినికల్ లెక్చర్ గ్యాలరీలో. అప్పుడు వెళ్ళి క్లాస్ అటెండ్ అయ్యి మళ్ళీ 9:30కి క్లినిక్స్ ఉంటాయి. సో టిఫిన్ చేసి మళ్ళీ 10కి లేట్గా పోయినా ఏమన్నారు. అలా ఎంబీబీఎస్ కర్నూలులోనేనండి. కర్నూలు ఎంఎస్ కూడా కర్నూలులోనే. నా పెళ్ళైన తర్వాత ఎంఎస్ చేస్తాను. వైఫ్ కూడా డీజీఓ అండి, కర్నూలులోనే. ప్రాక్టీస్ చేస్తారు, ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు చేయట్లేదు ఇంకా. ఇప్పుడు ఇద్దరు కష్టపడి పీజీలు చేసి కూడా వైద్య వృత్తిని అంటే నారాయణ అంటారు కదా. అలా కాకుండా సామాజిక పరంగా ఎన్నో మరి అవగాహన కార్యక్రమాలు, ప్రజలకు ఆరోగ్యం పట్ల ప్రాక్టీస్ ఉండడం వల్ల అంటే మయోపిక్ విజన్ వస్తుంది. అంటే మా ప్రాక్టీస్ పెరగడానికి ఆలోచనలు వస్తాయి తప్ప మనం ప్రాక్టీస్ లేకపోయేసరికి అందరికీ మంచి సలహాలు ఇవ్వచ్చు. మంచి హాస్పిటల్కి వెళ్ళండి, మంచి ఇంకా ఎక్కడైనా సరైన వైద్యము, నాణ్యమైన వైద్యం ఎక్కడ దొరుకుతుందో అక్కడికి పంపించడానికి వీలవుతుంది. సామాజిక పరంగా డెవలప్మెంట్ సూచనలు అలాంటివి ఏ సామాజిక వర్గానికి ఇస్తారు మీరు? మేము ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం సార్. ఎస్సీ మాదిగ సామాజిక వర్గం. నేను హిందూ అండి. ఎస్సీ మాదిగ హిందూ. ఎస్సీ మాదిగ హిందూ, పక్క హిందూ అండి. అమ్మగారి పేరు నాన్నగారి పేరు తీసుకుంటే వారు అలా పెట్టుకున్నారు అంతే తప్ప నేను నా అమ్మగారి పేరు తెరిస్తా. అవును, అంటే వారు పెంచారు అక్కడ. వారు కూడా మాదిగ వారే, నాన్నగారు కూడా మాదిగ వాళ్ళు. మీకు తెలిసిందే ఇండియన్ సొసైటీలో బ్రిటిషర్స్ తర్వాత దళితులను మన బ్రిటిషర్స్ వాళ్ళు పేర్లు పెట్టారు. అమ్మ వాళ్ళ దగ్గర చదివింది అంతే. వాళ్ళ ఊర్లో మొట్టమొదటి మహిళ బీఎస్సీ వరకు చదివినటువంటి మహిళ అమ్మది గుంటూరు దగ్గర సత్తనపల్లి మండలంలోని బట్లూరు గ్రామం. అక్కడ అందరూ మరి కమ్మ సామాజిక వర్గం వారే. తమ్మ ఒక్కటే మరి దళిత మహిళ. అక్కడ నుంచి చదివినటువంటి వ్యక్తి తెరిసమ్మ గారు, వాళ్ళు పేరు పెట్టారు అక్కడ. అంటే అమ్మ పేరు తెరిసమ్మ అయినప్పటికీ కూడా హిందూగానే ఉండేవారు. అవును, హిందూగానే ఉండేవారు సార్. మా కాలేజ్ పేరే శ్రీ రాయలసీమ క్రిస్టియన్ కాలేజ్. స్త్రీ, మీరు గమనించి ఉంటే నాన్నగారు పెట్టిన పేరు శ్రీ రాయలసీమ క్రిస్టియన్ కాలేజ్ అని పెట్టుకున్నారు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా మరి వారి ఊర్లో ఆమెను పెద్దమ్మాయి అంటారు అమ్మను. ఎందుకంటే తను చదువుకుంది కాబట్టి ఊర్లో. వాళ్ళ పిల్లల్ని కూడా మాతో పాటు చదివించారు. కర్నూలులో ఉన్నప్పుడు హెడ్ మిస్ట్రెస్గా ట్రాన్స్ఫర్ రీత్యా ఉండడం. ఇది మా నేపథ్యం. మీరు వైద్యం గురించి అడిగినప్పుడు నేను ఇప్పటికీ వైద్య విభాగంలో ఉండి ఎన్నో మరి గ్రామాల్లో వెళ్ళి ప్రజలకు సరైన ముందుగానే తెలియజెప్తే హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళాలి, ఆరోగ్యశ్రీ గురించి అనుకుందాం. ఒక హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఆరోగ్యశ్రీ ఫెసిలిటీస్ ఉండవు, కానీ డాక్టర్ గారు ఇక్కడే చేర్చుకోమంటారు. బిల్లు చెప్పాడు, బిల్లు అప్పుడు నా దగ్గరికి వస్తారు. బిల్లు తగ్గించమనో లేదా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం, దీనికి ఆరోగ్యశ్రీ రాలేదనో. ప్రభుత్వ పథకాలు అన్నీ ఉన్నప్పుడు అవగాహన లేక వాళ్ళు పొందలేకపోతున్నారని నేను గమనించినటువంటి విషయం. అన్నిటికంటే ముఖ్యం గవర్నమెంట్ హాస్పిటల్స్లో కొన్ని స్పెషల్గా చేస్తుంటాం కేసెస్. కొన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క డిపార్ట్మెంట్ స్పెషలైజ్గా ఉంటుంది. అక్కడికి తీసుకెళ్ళి అక్కడ చేపిస్తాము అన్నప్పుడు వాళ్ళకి అవగాహన లేక ముందు ప్రైవేట్కి వెళ్తారు. ప్రైవేట్ డాక్టర్లను ఏం నిందించట్లేదు, కానీ వాళ్ళ దగ్గరికి వచ్చింది వెనక్కి పంపించకూడదని చెప్పి
వాళ్ళు వైద్యం అందిస్తారు. వైద్యం అందించిన తర్వాత వీళ్ళు కూడా ప్రజలేమో ఆశపడతారు, ఈ ఆసుపత్రి బాగుంది ఇక్కడ చేయించుకోవాలని. డబ్బు కట్టేటప్పటికి వచ్చేసరికి అన్ని అందరు గుర్తొస్తారు. ఇప్పుడంటే విడిపోయింది. ఉమ్మడి కర్నూలు జిల్లాగా ఉంటే కూడా మీరు కర్నూలు జిల్లా వాసిగా నందికొట్కూరు కాకోకుండా ఎందుకు కోడుమూరు వైపే దృష్టి ధరించారు? కోడుమూరు నేను ఉంటున్నటువంటి నేటివ్ ప్లేస్. అంటే నేను పసుపుల గ్రామంలో నా పొలాలు ఉన్నాయని చెప్పాను మొదటి నుంచి కూడా. నా ఓటు కూడా పసుపుల గ్రామంలో ఉంది. ఈ గ్రామం కోడుమూరు కిందికి వస్తుంది అంతే, అంత మించి అంతే. సరే, మీరు ఇంత సర్వీస్ చేస్తున్న ఇంత బాగుంది కదా, ఎందుకు ఇటీవల సిపిఐ నాయకులు మీకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు? మా అమ్మ గురించేనండి. ఏం చేసినా మా అమ్మ గురించే, ఏదైనా మా అమ్మ గురించే. ఏ నాయకులు చేసినా ఏం చేసినా మా అమ్మ గురించే. అది నిజంగా నేను ఐ టేక్ ఇట్ ద ప్రైడ్. ఎందుకంటే వాళ్ళు అడిగింది కూడా మా అమ్మ విగ్రహాలు పెట్టకూడదనే నేను తల్లిదండ్రులు ఎవరికైనా దేవుళ్ళు పెట్టారంతే. దాని గురించి మనకు జన్మనిచ్చిన వాళ్ళు భగవంతులు వాళ్ళు. కానీ తల్లిదండ్రుల విగ్రహాలు పెట్టడం తప్పు కాదు, రోడ్డుకు అడ్డంగా తల్లి విగ్రహాలు పెట్టడం అనేది అది విఘ్నులే నిర్ణయించాలి. రోడ్డుకు అడ్డంగా ఉంది అంటే అక్కడ ఉన్నటువంటి స్థలమే 2 ఎకరాలు, వారు కొన్నదే 2 ఎకరాలు. అక్కడ ఆ 2 ఎకరాల్లో ఒక కార్నర్లో ఎక్కడైతే ఉంటుందో ఎలక్ట్రిసిటీ పోల్ లోపలే పెట్టారు. ఇంటి ముందు పెట్టిన విగ్రహాన్ని రోడ్డు మీద అంటే దాన్ని ఎలా నిర్ణయించాలి చూసే దృష్టిని బట్టి. మీరు పవర్ లో ఉన్నారు కాబట్టి ఎక్కడ లేదు అలా అలాంటి. ఒకవేళ అదే అంటే సర్కిల్ పెట్టిండే వాళ్ళం కదా సార్, రోడ్డు మీద పెట్టి తెరిసే సర్కిల్ అని పెట్టి అక్కడ సర్కిల్ కూడా ఉంది. మీ కుటుంబం పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. అక్కడ మొత్తం వక్బోర్డ్ భూములు ఉండేది. ఆ వక్బోర్డ్ భూములన్నీ కూడా మీ కబందాస్తాలో చిక్కుకుపోయి కబ్జా గురి అయిపోయాయి, మీరే కబ్జా చేశారనేది అయితే అక్కడ ఆరోపణ. వామపక్షాలు ఆరోపిస్తున్న వాదన కూడా అదే అన్నమాట, వక్బోర్డ్ భూములు అంతా కబ్జా చేశారు మీరు అనేసి. మరి వాళ్ళంటే నేను సమాధానం చెప్పడానికి మరి ఈ వేదిక నేను ఎంచుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అది ప్రభుత్వం అని వాళ్ళు అంటున్నారు, కాదని మేము అంటున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా హెడ్ మాస్టర్ హెడ్ మిస్టర్స్ అండి ఇద్దరు కబ్జా చేసేంత ఆలోచన నేపథ్యము అమ్మ నాన్న ఉన్నప్పుడు కొన్న భూములు. నేను ఇందాక చెప్పినటువంటి వరి సేద్యం చేసినటువంటి భూములు అవి. వాళ్ళ టైంలో ఒక హెడ్ మాస్టర్ హెడ్ మిస్టర్లు కబ్జాలు చేస్తారంటే నమ్మాలి మీరు. సురేష్ సతీష్ కబ్జా చేసిన రాజకీయం అంటే నమ్మొచ్చామో, కానీ వాళ్ళిద్దరూ ఏం కబ్జా డబ్బు పెట్టి కొనుక్కున్నారు. నేను సేద్యం చేశాను, నేను పొలం చేసిన ఇందాక చెప్పినటువంటి పొలం అదే. పొలం చేసి హాస్పిటల్కి వెళ్ళాము. ఎప్పుడో వారు వచ్చినటువంటి డబ్బులు కూడేసి కొనుక్కున్నటువంటి పొలాలు. సతీష్ సురేష్ సంపాదించిన పొలాలు కాదు. మేము ఏమి అలాంటి ఇంతవరకు ఇన్ఫ్యాక్ట్ మీ దృష్టిలో ఓపెన్గా చెప్పేది ఏంటంటే, నేను మరి సురేష్ గారు నాకు తెలిసి కూడా ఏమీ కొనలేదండి. ఏమో ఇల్లు కట్టుకున్నామే తప్ప పొలాలు ఎప్పుడు కొనాలి. సురేష్ గారు ఏం కొనలేదా? నాకు తెలిసి అంటే నేనే కదా. సురేష్ గారికి సతీష్ గారికి ఇద్దరికి భూములు అంటే మహా ఇష్టం. అలా రోడ్లో వెళ్తున్నప్పుడు ఎక్కడైనా భూమి కనిపిస్తే చాలు, ఖాళీగా కనిపిస్తే ఈ భూమి ఎవరిది, ఎంత పలుకుతుంది ధర అని మరీ ఎంక్వైరీ చేసి వెళ్తారు. సరిపోతే ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తుంటారు. చాలా పెద్ద బ్యాంక్ ఎక్కువ ఉంది, చాలా పెద్ద ఇది ఇచ్చారు. కానీ ఎప్పుడు అనుకుంటుంటాం మేము అంటే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఉన్నాం మేము. మా భూములు ఇంకోసారి తీసుకుంటాం, మేము భూములు తీసుకుని వెళ్తా స్థాయి లేదు. భూమి కనిపిస్తే ఖాళీ భూమి కనిపిస్తే చాలు ధర ఎంత అని అడిగేస్తుంటారు. ఇప్పటికీ మాకున్నటువంటి అన్ని ఇప్పుడు అన్ని ఆన్లైన్ అయిపోయినాయి, భూములన్నీ ఆన్లైన్ అయిపోయినాయి. మాకు ఎటువంటి అంటే లైటర్ వెయిన్లో చెప్పాలంటే కర్నూలులో ఉన్నటువంటి నాకున్నటువంటి పశువుల భూమిలోనే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆన్లైన్ వేరే వాళ్ళు చేయించుకుంటే వాటికి డబ్బులు ఇచ్చి మళ్ళీ నేను కోర్టులో లోక్ అదాలత్లో సెటిల్ చేసుకున్నాను భూమి. అంటే పవర్లో ఉన్నా కూడా లోక్ అదాలత్లో సెటిల్ చేసుకొని నా పేరు రాయించుకునే తప్ప ఇప్పటి వరకు అమ్మ నాన్న మాకు ఇచ్చినటువంటి భూములే తప్ప ఎటువంటివి లేవు. అది నిరాధారం అని చెప్పాల్సిందే తప్ప నేను ఇంతవరకు ఏమి కొనలేదు కూడా. ఎప్పుడు కొనలేదు. మీరు నవ్వుతూ అన్నారు కాబట్టి లేదు కారులో అంటే ఎప్పుడు అనుకునేవాళ్ళం రాజకీయాలంటే ఇలా ఉంటాయేమో చూస్తే భూములు. రెండోది వ్యవసాయం ఇష్టం నాకు. మాకు ఇప్పటికీ నందవరం సాయం ఇష్టమా వ్యవసాయం ఇష్టమా సార్? సాయం చేస్తా, రెండింటిలో వ్యవసాయమే సాయం. గుర్తుపెట్టుకోండి, వ్యవసాయమే సాయం. మనం భూమి సాయంలోనే సాయం. ఎందుకంటే భూమి అలా వదిలేస్తే ఎవరికి లేబర్ దొరకదు. మనం ఏదో ఉన్న పెట్టుబడిలో మాకు గుర్తున్నంత వరకు ఆ రోజుల్లో 25,000 వచ్చేదండి 10 ఎకరాలకు. 270 సంచులు వచ్చేవి, దాదాపు 27 నుంచి 30 సంచులు వచ్చేవి. ఆ డబ్బులు ఎక్కడైనా వేరే పెట్టుబడి పెట్టింటే ఎన్నో డబ్బులు వచ్చిండే. ఆ రోజుల్లో మనకు తెలిసింది వ్యవసాయం. హెడ్ మాస్టర్ హెడ్ మిస్టర్స్గా ఉండి పొలాలు కొనుక్కొని
వ్యవసాయం చేసి నన్ను కూడా వ్యవసాయంలోనే పెంచారు. సురేష్ గారు కూడా వ్యవసాయం చేశారు ఇంటర్మీడియట్ వరకు. ఇంటర్మీడియట్లో ఆయన ఆర్ఎస్సి సూరత్కల్ ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళిపోయినారు కాబట్టి ఆయన వ్యవసాయం నుంచి తప్పించుకున్నారు. కానీ నేను ఎంబీబీఎస్ ఎంఎస్ చేసేంత వరకు కూడా నేను వ్యవసాయం చేశాను. ఇన్ఫ్యాక్ట్ నేను అనంతపురం అల్లుడు అయితే నాకు పెళ్లి చేసిన తర్వాత నేను పొలం పోతుంటే మామగారు వచ్చి నిన్ను డాక్టర్ని పెళ్లి చేస్తే నువ్వు వ్యవసాయం చేస్తున్నావు అని చెప్పి అబ్జెక్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. మీ మామగారు అడిషనల్ ఎస్పీ అంటారు? అవునండి, ఆయన ఎన్ సూర్యప్రకాష్ గారు అని అనంతపూర్ వాస్తవ్యులు. అనంతపురంలో విజిలెన్స్ డిఎస్పీగా కూడా చేశారు. తర్వాత అడిషనల్ ఎస్పీ పుట్టపర్తి ప్రోటోకాల్ లాస్ట్ 2000 సంవత్సరంలో రిటైర్ అయ్యారు. గత సంవత్సరం చనిపోయారు ఆయనకు ముగ్గురు. ఒకటే అమ్మాయి నేను చేసుకున్నాను గైనకాలజిస్ట్, ఒక అబ్బాయి కార్డియోథొరాసిక్ అనస్థెటిస్ట్ అంతే. ఓకే. సో వాళ్ళందరూ ఎంతమంది సంతానం? నాకు ఇద్దరండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ట్విన్స్, ఇద్దరు అమ్మాయి అబ్బాయి ట్విన్స్. 11 సంవత్సరాల తర్వాత నాకు ఇష్యూస్ దేవుడు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు +2 ఇప్పుడు ప్రొఫెషనల్ కోర్స్కి వెళ్ళాలి, హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి. +2 ఇద్దరు +2 అంటే ఈ సంవత్సరం ఏ గ్రూప్ లో ఉన్నారు? ఇద్దరు ఎంపీసీ అండి, బైపీసీ చేర్పించలేదు ఎవరిని చేర్పించలేదండి. మీరు ఇందాక ఒక మాట అన్నారు, నేను దానికి ఆన్సర్ చెప్పాలి. భూముల గురించి అన్నప్పుడు మా పిల్లల గురించి అడిగారు కదా, ఏ పరీక్ష రాయాలి, ఏమి ఎగ్జామ్లో సీట్ కొట్టాలి, ఎక్కడ గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని మమ్మల్ని పెంచారే తప్ప మాకున్న వ్యవసాయంలో నుంచి 10 రూపాయలు మా చదువులు ఎక్కడైనా ఉపయోగపడాలి తప్ప ఎప్పుడు కూడా కబ్జాలు భూములు అన్న ఆలోచన మాకు లేదండి. అయితే చదువుకోండి పిల్లల్ని. నాకు ఎంబీబీఎస్ సీట్ కోసం అన్ని కాలేజెస్కు ఎంట్రన్స్ రాపించారు. బెనారస్ హిందూ యూనివర్సిటీకి రాశాను, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రాశాను. అండ్ ఎంట్రన్స్ ఎగ్జాములు రాయండి, తర్వాత పీజీ ఎగ్జాములు రాయండి, తర్వాత పెళ్లి చేసిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలు చేయండి, లేదా ఇంకో హాస్పిటల్ ఇంకా ఏదైనా మీరు అన్నట్టు కనిపిస్తే పొలాలు అన్న దానికంటే కనిపిస్తే కొత్త సర్జరీ నేర్చుకోవాలి. ఓకే, మీరు అసలు ప్రాక్టీస్లో లేదు? ఉన్నానండి. నేను మదనపల్లి గవర్నమెంట్ డాక్టర్గా ఉద్యోగం చేశానండి. నేను మదనపల్లి గవర్నమెంట్ డాక్టర్లు ఇప్పుడు మీరు వెళ్ళి అడగండి. మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్, మా గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ సతీష్ అంటే చెప్తారు. నా కొనుక్కొనొచ్చుకొని స్లిట్ ల్యాంప్ ఉండేది కాదు అప్పుడు. స్లిట్ ల్యాంప్ దాదాపు అప్పట్లో 25,000 స్లిట్ ల్యాంప్ అంతే. ఆ స్లిట్ ల్యాంప్ను అంటే కంటి వైద్యం చేయాలంటే పరికరాలు అవసరం. నావి తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టి నేను చేసేవాడిని. అన్నిటికంటే ఇంకొక విషయం మీరు అన్నారు కాబట్టి, తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పట్లో సర్వీస్ ఛార్జెస్ వసూలు చేసేవాళ్ళు. అవును, యూజర్ ఛార్జెస్ 1000 రూపాయలు కంటి వైద్యానికి పెట్టి ఆపరేషన్ చేసి 1000 రూపాయలు వసూలు చేసేవాళ్ళం. ఈ డబ్బులన్నింటినీ సూపరింటెండెంట్ గారితో మాట్లాడి కురబలకోట మండలంలో వెళ్ళి ప్రతి గ్రామంలో గ్లోబ్ ట్రాటింగ్ మెథడ్ అని ఉంటుందండి. అంటే ఆ గ్రామంలో వెళ్ళి కూర్చొని గ్రామస్తులందరినీ మరి దగ్గర తీసుకొని ఎవరికి చుక్కలాలు ఉన్నాయి క్యాట్రాక్ట్ అని ఆ గ్రామంలో క్యాట్రాక్ట్లు అందరికీ ఆపరేషన్ చేసి ఇంకెవరికి క్యాట్రాక్ట్లు ఉండకుండా ఆపరేషన్లు చేసి ఒక క్యాలెండర్ ఇయర్లో అంటే మార్చి టు ఏప్రిల్ క్యాట్రాక్ట్ బ్లైండ్ ఫ్రీ మండల్గా డిక్లేర్ చేశాను. గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తా. అది నాకు కనిపిస్తే కదా పొలాలు కబ్జా కదండి, నా సర్వీస్ మైండే. అదైన తర్వాత సంవత్సరం అంతా కురబలకోట మండలంలో ప్రతి గ్రామం తిరగడం, వాళ్ళని తీసుకొచ్చుకోవడం. మామూలుగానే మంగళవారము మంచిది కాదని చేయించుకోరు, మాకు కొంచెం ఫ్రీగా ఉండేది అప్పుడు. సో సోమవారం పోయి తెచ్చుకొని మంగళవారం ఆపరేషన్ చేసి బుధవారం వదిలేసి మళ్ళీ ఫ్రైడే, అలా వారంలో 3 రోజులు ఫ్రీ ఆపరేషన్స్ అన్ని తీసుకొచ్చి చేశాడు. మంగళవారం మిగిలిన వాళ్ళు ఎట్లా 1000 రూపాయలు పెయిడ్ ఉండేది అప్పుడు, వాళ్ళకి ఇచ్చేవాళ్ళం డేట్స్. అలా మదనపల్లిలో ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ టైం. నాన్నగారు అప్పుడు మాకు చాలా ఫ్రీ టైం ఇచ్చారు. పెళ్ళిళ్ళు చేసి ఎవరికి వాళ్ళు ఉద్యోగాలు చేయడం అంటే ఎవరికి వాళ్ళు ఉద్యోగాలు చేసుకున్న రోజులు అవి. ఇంకొకటి ఏంటంటే నాకు కనిపించినది ఇంకొకటి, ఎల్వి ప్రసాద్ వాళ్ళు మదనపల్లిలో ఒక ఐ సెంటర్ పెట్టారు. ఇప్పటికీ ఉంది, మీరు గమనించండి, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి. దాన్ని సిఎంసి వాళ్ళు మొట్టమొదట సిలోయం ఐ హాస్పిటల్ అని పనిచేస్తున్నప్పుడు ఆ సిలోయం హాస్పిటల్లో గవర్నమెంట్ ఉద్యోగానికి నేను పక్కన పెట్టి గవర్నమెంట్లో ఏమంటారంటే లైక్ లాస్ ఆఫ్ పే నేను జీవో తీసుకొని అక్కడికి వెళ్ళి ఎల్వి ప్రసాద్ వాళ్లకు సిఎంసి వాళ్లకు పనిచేస్తూ నాకు అప్పుడు 15,000-18,000 ఇచ్చేవారు నెలకి. దాదాపు 19 నెలలు వాళ్ళకు పనిచేసే. అప్పటికి నా వైఫ్ డెలివరీ టైం ఇంకా కాలేదు. ఆ ప్రయత్నాల్లో ఉన్నప్పుడు 19 నెలలు నాకు ఇచ్చిన జీతాన్ని ఆ ఎల్వి ప్రసాద్కు డొనేట్ చేశాను. జీతం తీసుకోకుండా 19 నెలలు పనిచేసి
ఆ ఎల్వి ప్రసాద్లో మా నాన్నగారి పేరు మీద కన్సల్టేషన్ రూమ్ ఇచ్చాను. నేను ఎల్వి ప్రసాద్ డోనర్. ఇప్పటికీ మా నాన్నగారి పేరు మీద మదనపల్లి ఎల్వి ప్రసాద్లో శామ్యుల్ జార్జ్ కన్సల్టేషన్ రూమ్ అని ఉంటుంది. మీరు వెళ్ళి ఎప్పుడైనా చూడండి, ఫొటోస్ కూడా ఉంటాయి. అవే మాకు అనిపించినాయి తప్ప ఎక్కడైనా వెళ్తే సామాజిక సేవ కార్యక్రమాలు చేయడం, ఒక మెడికల్ క్యాంప్ చేద్దాం, ఒక ఐ క్యాంప్ చేద్దాం, డాక్టర్స్ వీళ్ళందరూ ఫ్రీగా ఉన్నారు, వీళ్ళకు గవర్నమెంట్ నుంచి ఫండ్ వస్తున్నప్పుడు వీళ్ళకి అర్థం కావట్లేదు ప్రజలకు, వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఇస్తే వాళ్ళకు పని ఉంటుంది, వీళ్ళకు ఉపయోగపడుతుంది. అలా ఎన్నో వేల మెడికల్ క్యాంపులు చేశాము. అవే కనిపిస్తాయి తప్ప ఇంకా వేరే ఆలోచన లేదండి. వేరే ఆలోచన లేదండి. ముఖ్యంగా కోడుమూరు మీ నియోజకవర్గ పరిధిలో, మీ గ్రామ పరిధిలో ఉంది కాబట్టి కోడుమూరుని ఎంచుకున్నారంటారు. ఇప్పటికే కోడుమూరులో ఆశావాహులు సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ ఉన్నారు, డాక్టర్ సుధాకర్. ఆయన కూడా డెంటిస్ట్. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ గారు ఉన్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ గారు మళ్ళా ప్రయత్నాలు చేస్తున్నారు. మురళీకృష్ణ టీటీడీ ఎక్స్ బోర్డు మెంబర్ మురళీకృష్ణ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే అనంతపురం జిల్లాలోనే ధర్మవరం అనుకుంటా ట్రాఫిక్ సిఐగా పనిచేస్తున్న శ్యామలరావు గారు కూడా పెద్ద ఎత్తున ఆయన అప్పుడప్పుడు సెలవు దొరికినంత కోడుమూరుకి వెళ్ళి హెల్త్ క్యాంపులు పెట్టాడు. సెలవు కాదండి, ఎప్పుడు అక్కడే ఉన్నారు. ఇంకా ఎప్పుడు అక్కడే ఉన్నారు. కోడుమూరులో పెద్ద భవంతి కూడా కట్టుకున్నారండి. అనుకున్న గ్రామము ఆయన. మేము మెడికల్ క్యాంపులు మాకంటే ఎక్కువగా ముందు ఉంటారు అన్నట్టు మెడికల్ క్యాంపులు చేయాలి. మరి ఆయన ఇంత మంది పోటీ ఉండగా ఆ మధ్యలో ఆదిమూలం సతీష్ గారు దూరారు. అసలు ఎలా నెట్టుకొస్తారు అక్కడ సార్? దూరం సార్, వాళ్ళందరూ దూరంగా, నేను లేనిగా దూరంగా అందరం ఉన్నాం సార్. అందరం కలిసి ఒక ప్రయత్నం చేస్తున్నాం. నిజంగా కోడుమూరు ప్రజలకు ఇలాంటి సేవా దృక్పథం ఉన్నటువంటి నాయకులు ఉండడం ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ ఉన్నాగా మీరు ఎందుకు ట్రై చేస్తున్నారు సార్? ప్రజాస్వామ్యం మీకు తెలిసిందే. ప్రజాస్వామ్యంలో ఓటర్ ఉన్న ప్రతి ఒక్కరూ కంటెస్ట్ చేయొచ్చు, దానికి ఏం స్పెషల్ ఇదేం లేదు. మేము కదా ఎంబీబీఎస్ సీట్ రావాలంటే బైపీసీ అన్న చదవాలి, అట్లేం లేదు కదా. సో కాబట్టి ఎవరైనా ఆలోచన చేయొచ్చు. ఎవరికైనా ప్రజాసేవ చేయాలన్న తపన, మరి అనుభవము, మీరు అన్నట్టు మణిగాంధీ గారికి అనుభవము, మురళి గారికి అనుభవము, మరి సిఏ శ్యామలరావు గారికి ఒక జిజ్ఞాస చేయాలని ఒక తపన, అలాంటి వాళ్ళమే తప్ప ఎవరు మేము కాంపిటీటర్స్ అనుకోవట్లేదు. వైఎస్ఆర్ పార్టీలో మీరు అడిగారు కాబట్టి రాజకీయంగా ఇప్పుడున్నటువంటి రాజకీయ వాతావరణము ఇంతకుముందులాగా ఎవరో ఒక గాడ్ ఫాదర్ అలా కాకుండా ప్రభుత్వము డిబిఎస్ డైరెక్ట్ బెనిఫిషరీ స్కీమ్స్ ఇవ్వడం ద్వారా నాయకుడు, ప్రభుత్వము ఒక బాధ్యతగా ప్రజలను గుర్తించి ఎటువంటి అవినీతికి తావు లేకుండా, అంటే డిజిటలైజ్ అయింది. డిజిటలైజ్ అవ్వడం వల్ల ఎవరికైతే ఆధార్ లింకప్ ఉండడం వల్ల సో ప్రజలకు అవగాహన లేక ఈ స్కీమ్లను వాళ్ళు పొందలేకపోవడం కానీ, లేదా ఉన్నటువంటి స్కీమ్లను వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవడానికి వారు దాన్ని ప్రయత్నించకుండా ప్రజల్లో ప్రభుత్వ పథకాలంటే ఒక చులకన భావం, అంటే మా ఊరికే ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నారన్న భావాల నుంచి వాళ్ళను పైకి తేవాలన్న ఆలోచనతో ముందుకు వచ్చారనే తప్ప అక్కడ ఏదో ఉందని కాదు. రెండవది, కోడుమూరు ఇప్పటివరకు మీరు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎస్సీగానే ఉండిపోయింది, ఎప్పుడు ఓసీగా కన్వర్ట్ కాలేదు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ ప్రజల జీవన ప్రమాణాలు ఇంకా అట్టడుగు స్థాయిలోనే ఉన్నట్టు లెక్క. సో వారికి కొంచెం ఇప్పటికీ చుట్టూ మరి నీటి సౌకర్యము, తుంగభద్ర నది పోతుంటుంది, హంద్రీ ఉన్నాయి, ఇన్ని ఉన్నా కూడా మరి వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం అయినా కూడా టౌన్కు దగ్గరగా ఉంది. కర్నూలు మండలం అంతా ఉన్నా కూడా అభివృద్ధి ఎందుకు జరగాలంటే ప్రజలకు అవగాహన లేకపోవడము. అభివృద్ధి జరగలేదా, చేయలేదంటారా? ప్రజలకు వాటి పట్ల నాకున్న ఎవరిని నిందించేది లేదండి. ఎవరైనా కూడా ప్రజలు కాదు, ఇక్కడ అభివృద్ధి చేయాల్సింది ఎవరు? ప్రజల ఓట్లతో గెలిచి వెళ్ళిన నాయకులు చేయాలి సార్. అభివృద్ధి అన్న పదానికి రెండు డెఫినేషన్స్ అండి. ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం అభివృద్ధి అని WHO చెప్పడం. రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అంటే కర్నూలుకు అంత చుట్టూ కర్నూలు మండలమే సార్. ప్రజల జీవన ప్రమాణాలు ఎప్పుడు పెరుగుతాయి? ప్రభుత్వాలు వాళ్ళకి ఇతోధికంగా సహాయం చేసినప్పుడు, ఉపాధి కల్పించినప్పుడు మాత్రమే జీవన ప్రమాణాలని మెరుగుపడతాయి. వాటికి ఎలాగో మీ వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి ఇబ్బడి ముబ్బడిగా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడుతున్నాయి. వాళ్ళు దాన్ని మళ్ళీ రొటేషన్ పద్ధతిలో పోతారు, మార్కెట్లోకి చలామణి అవుతుంది, వాళ్ళ జీవన ప్రమాణాలు ఒక రకంగా పెరుగుతున్నాయి అనుకుంటాం మనం పక్కన పెడితే. ఇక వాట్ అబౌట్ అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాల పరిస్థితి ఏంటి? ఎవరు ఎందుకు చేయలేదంటారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ వండర్ఫుల్ గా డెవలప్ అయిందండి. ఏమైంది? తుంగభద్ర పక్కన పోతున్నా, హంద్రీ ఉన్నా, తాగునీరు
కష్టంగా ఉంది అంటున్నారు. కష్టంగా ఉంది అని అంటే మెయింటెనెన్స్ లాసెస్ వలననే తప్ప వీరు అవగాహన లేక, అంటే నా ఉద్దేశం ఎవరికి అవగాహన? ప్రజలకు. సుధాకర్ ఇప్పుడు ఈ వేయవలసిన పంట వేయకుండా రైతులు అందరూ ఒక పంట, ఈసారి బాగా మిర్చి జరిగింది, ఈసారి మార్కెట్ బాగుందని మిర్చి వేయడము, ఉల్లిగడ్డ మామూలుగా మా వైపు ఉల్లిగడ్డ వేస్తారు, ఉల్లిగడ్డలు వేసుకుంటారు. ఉల్లిగడ్డ ఒక రోజు రేట్ వస్తుంది, ఒక రోజు రేట్. మీకు ఉల్లిగడ్డ గురించి తెలిస్తే ప్రభుత్వాలు పడిపోయినాయి ఉల్లిగడ్డలతోటి, రేటు పెంచడము దించడం. ఇలాంటివి కాకుండా ముందు వ్యవసాయం పట్ల మోడర్నైజేషన్ జరగడం కానీ, ప్రజలకు ఈ సంవత్సరం వాతావరణంలో చెప్తున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్స్. అందుకే ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు పెట్టడం వల్ల, రైతు భరోసా కేంద్రాలతోటి వారిని సమన్వయపరచుకొని ఈ పంటలు వేయడం వల్లనే మనకు గిట్టుబాటు ధరలు వస్తాయి. రెండోది, ఒకవేళ పంట నష్టమైనా కూడా దానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ ఎందుకు రావట్లేదు? క్రాప్ ఇన్సూరెన్స్ రాకపోవడానికి కారణం వాళ్లకు ఇన్సూరెన్స్ ఉన్న క్రాప్ వేయకపోవడం వల్ల. ఇక్కడేమో మిర్చికి ఇన్సూరెన్స్ ఉంటుంది, వాళ్ళేమో ఉల్లిగడ్డ వేస్తారు, ఉల్లిగడ్డ నుంచి మిర్చి వేస్తారు. ఈ అవగాహన అంటే కొంత నాగరికత, అంటే స్మార్ట్ అగ్రికల్చర్ లేక సాంప్రదాయమైనటువంటి పాత రోజుల్లాగా. మీరు వచ్చి నేర్పిస్తారు అవన్నీ ఇప్పుడు? తప్పకుండా. నేను ఎందుకు ఎమ్మెల్యే సుధాకర్ గారు నేర్పించలేకపోయారంటారు? చేయగలిగినారు, ఆయన ప్రయత్నం ఆయన చేశారు. ఒక రోజులో మారదు కదా సార్. నాకు దాని పట్ల స్థిరమైనటువంటి నమ్మకము. ఇప్పుడు జగన్ గారు ప్రభుత్వంలోకి రావడానికి ఆయన అనుకున్న నమ్మకం ఎంత గట్టి నమ్మకం సార్. ఎవరన్నా అనుకున్నారా? ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఆయన అనుకున్నారా? సుధాకర్ గారు ఆయన ప్రయత్నం ఆయన చేశారు, బాగానే చేశారు అంటున్నారు కదా, మరి మళ్ళా టికెట్ ఆయనకే వస్తుంది కదా. మరి ఎవరైనా కూడా ఒక 5 సంవత్సరాల్లో కొన్ని అందరికీ న్యాయం చేసి ఉండకపోవచ్చు. అందరికీ సమానంగా ఆయనకున్నటువంటి సామర్థ్యము అందరినీ సంతృప్తి లేకపోవచ్చు. ఎక్కడైనా యాంటీ ఇన్కంబెన్సీ వచ్చి సంతృప్తి హర్షవర్ధన్ రెడ్డినా, ఆయన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఇప్పుడు మీకెందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఆయన నా ఒక్కరికే కాదు సార్, ఎవరికి. ఈ రోజు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి పక్కా సతీష్ గారు తిరుగుతున్నారు, సతీష్ గారు కూడా ఆయన సంఖ్యను కూర్చున్నారు అంటున్నారు. చాలా మంచి మాట చెప్పారు. ఇది క్లారిఫై చేయాల్సిన విషయమే. నిన్న మొన్న జరిగినటువంటి జగనన్న బర్త్డే కార్యక్రమంలో ప్రతి ఆశావహులను ఆయన పిలిచారు. అందరము ఉన్నాము. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దండేసేటప్పుడు ఉన్నాము, మెడికల్ క్యాంప్స్లో ఉన్నాం. మొన్నటికి వచ్చినటువంటి మద్దిరెడ్డి, మీరు పేరు చెప్పలేదు, మరి ఆయన గారు కూడా ఉన్నారు. మీరు ఫోటోలు గమనించి ఉంటే, మేము అంత గొప్పగా కార్యక్రమాన్ని, బ్లడ్ డొనేషన్ 220 యూనిట్స్ని డొనేట్ చేయగలిగినాం అందరి సహకారంతో. ఎవరు నేనొక్కడనే అని లేదు, అందరం ఉన్నాం, అందరం ఆశావాళ్ళం. సుధాకర్ గారు కూడా వచ్చి ఉండొచ్చు, మరి ఆయన రాలేకపోయారు అంతే. పార్టీ కార్యక్రమం ఇది. హర్షవర్ధన్ రెడ్డి గారు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు కదా సుధాకర్ బాబును, ప్రజలు అనుకుంటున్నారు సార్ అంతే. ఈసారి సుధాకర్ గారికి టికెట్ ఇప్పించకూడదు, తాను నచ్చినా తాను మెచ్చిన వ్యక్తికే టికెట్ ఇప్పించాలని కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గట్టిగా కూర్చున్నారు కదా అని ఎవరన్నా నాకు తెలియదు. కానీ ఆయన నచ్చింది మెచ్చింది మిమ్మల్ని అంట కదా, ఎందుకలా? చాలా సంతోషం మీరు అంటే. మీతో నోట్ల కట్టలు ఎక్కువ ఉన్నాయనా, విద్యా సంస్థలు ఉన్నాయనా, ఎందుకు మిమ్మల్ని నచ్చి వచ్చారు ఆయన? ఆ మాట ఆయనకు, అంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆయన అలాంటి వ్యక్తిత్వం కాదు. కోట్ల వారు చూడని ఇవి కాదు, ఆయన చూడని వైభవం కాదు. సాక్షాత్తు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి మరి వంశపారంపర్యంగా వచ్చినారు, తమ్ముడు కొడుకుగా ఉన్నారు కదా. ఒక పార్టీలో లాయల్ గా పనిచేయలేదు. కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారిని నమ్మి పార్టీ కూడా చైర్మన్ ఇస్తే, కానీ ఆయన అక్కడ మాత్రం వాళ్ళకుంటే కోట్ల సుజాతమ్మ గారు చెప్పిన పనులు మాత్రమే చేస్తున్నారన్న విమర్శలు కర్నూలులో పెద్ద ఎత్తున వస్తున్నాయి. దానికి మీరేమంటారు? ఆమె ఏం చెప్తే ఏ అప్రూవల్స్ కావాలంటే ఆ అప్రూవల్స్, టీడీపీ నుంచి ఎవరు పోయినా హర్ష పలానోలు వస్తున్న వాళ్ళ పని చేసి పెట్టంటే, అసలుకి ఇక వైసీపీ వాళ్ళు పోయినా కూడా చేస్తారో చేయరో కానీ అంత వేగంగా సుజాతమ్మ గారు, సూర్యప్రకాష్ రెడ్డి గారు చెప్పే పనులు మాత్రం టంచన్గా చేస్తుంటారన్న విమర్శలు కర్నూలులో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మొట్టమొదట నాకు తెలిసిన అనుభవం, నేను గత 2 సంవత్సరాలుగానే ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి, అన్నిటిని ముఖ్యంగా కూడా మా ఇంటి ఎదురుగానే ఉంది ఆఫీసు. టీడీపీ వాళ్ళదే నేను పక్కన పెడితే, ఆయన చాలా అనుభవజ్ఞంగా కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ ప్లాన్ను ఎంతో సమర్థవంతంగా నిర్వర్తించినారు. అప్రూవల్స్ విషయంలో ఎవరు చెప్తే జరిగేది అంతా ఆన్లైనే జరుగుతుంది, ఎక్కడ ఎటువంటిది లేదు. కాకపోతే స్పీడప్ చేశారు హర్షవర్ధన్ రెడ్డి గారు. ఏంటి, మాస్టర్ ప్లాన్ అప్రూవ్ చేయడం వలన అందరి ప్రభుత్వం అలాంటి భయాసందమా లేదా ఒకరికి వంతపాడే వ్యవస్థ అయితే లేదు సార్. ఆయన భద్రమ్మకు హర్షవర్ధన్ రెడ్డి గారు వారి గురించి మనం మాట్లాడకుండా వారు ఫోన్ చేసి ఈయన చేస్తారన్నది
నేను వ్యక్తిగతంగా మాట్లాడేది కానీ హర్షవర్ధన్ రెడ్డి గారు తెలుగుదేశం వాళ్ళని కాదు, కానీ మీరు జగన్ గారు చెప్పినట్టు పార్టీ చూడడం, మతం చూడడం, ఆయన ఇచ్చినటువంటి పనిని సమర్థవంతంగా నిర్వర్తించినారు. ప్రజలకు అన్ని రకాలుగా ఎక్కడైతే మాస్టర్ ప్లాన్లో ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నాయో వాటినన్నిటినీ సర్దిద్ది ఒక కర్నూలు సుందరమైనటువంటి నగరంగా రాబోయే 20 సంవత్సరాలకు, అంటే యూజువల్గా మాస్టర్ ప్లాన్ కమ్స్ ఫర్ 10 to 20 years, అలాంటి మాస్టర్ ప్లాన్ తయారు చేసి దాన్ని పడినటువంటి కష్టం మాకు తెలుసు. ఎక్కడెక్కడ మాస్టర్ ప్లాన్లో రోడ్స్ ఉండాలి, ఎక్కడ అప్రూవల్స్ కూడా. హర్ష గారికి బాగానే భజన కొడుతున్నారు. అంటే మీరు ఆ మాటకు ముందు నేను చదువుకున్న వ్యక్తిని, రెండవది మున్సిపల్ మంత్రి తమ్ముడిని కూడా నేను మళ్ళీ, కాబట్టి ఎక్కడ నేను ఇంటర్ఫేర్ అయింది లేదు. ఆ మాస్టర్ ప్లాన్ గురించి ఇంతకుముందు నేను కూడా చాలా మా పొలాల్లో రోడ్లు పోయినాయి, మా దాంట్లో పోయినాయని చాలా రోజులు తిరిగినాను. అప్పట్లో కాలేదు ఆ పనులన్నీ. పార్టీలోనే చాలా వ్యతిరేకత ఉంది అన్న విమర్శలు వస్తున్నాయి బయట. హర్షవర్ధన్ రెడ్డికి మీరు తెలిసి చిడతలు పట్టుకుని వాయిస్తున్నారు బాగా. అసలు సుధాకర్ బాబుని వ్యతిరేకించడమే పవర్. ఈయన ఎప్పుడైతే పవర్ అంతా ఈయన చేతిలోకి తీసుకోవాలనుకున్నారో సుధాకర్ బాబు అందుకు ఒప్పుకోలేదు. అందుకే అంటే నేను గెలిపిస్తే అధికారులను ట్రాన్స్ఫర్ చేయాలంటే నేను చెప్పిన వాళ్ళని చేయాలా, అధికారులు నా మాటే వినాలా, రివ్యూ మీటింగ్లలో నాకే పెద్ద పీట వేయాలా, మొత్తం పవర్ అంతా నా చేతిలో ఉండాలంటే సుధాకర్ బాబు అందుకు ఒప్పుకోకపోవడంతో పూర్తిగా సుధాకర్ బాబుని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఆయన దూరం పెడతారు. ఈసారి నా మాట నమ్మి నేను సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, అతను టికెట్ తెప్పించుకోవాలని కంకణ కట్టుకున్న విమర్శలు బలంగా ఉన్నాయి. మీరు ఇప్పుడు రేపొద్దున ఆయన ద్వారా టికెట్ తెచ్చుకుంటే ఆయన సిట్టు స్టాండ్ అంటే కూర్చోడానికి లేయడానికి సిద్ధంగా ఉన్నారా? చాలా మంచి మాట మాట్లాడారు. ముందు అన్ని 2 ఫ్లోలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాం. అధికారం కావాలనుకున్నటువంటి కుటుంబమా సార్? ఎంతమంది వారి సీఎం గారు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఎస్పీలు చూడలేదు, ఎంతమంది కలెక్టర్లు, ఎంతమంది ఎంఆర్ఓలు చూడలేదు, కోడుమూరులో వాళ్ళు ఎంతమంది అధికారులను చూడలేదు. ఇప్పటికీ వారు 30 సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నారు. ఈ సంవత్సరం సుధాకర్ గారు వచ్చి ఈ ఎమ్మెల్యే ఆ అధికారులు ఈ అధికారులు అంటే వారికి ఏం గౌరవం తగ్గట్లేదు, వారి అవసరం కూడా లేదు. అధికారులు చెప్తే జరగని పనులు ఏమీ లేవు. వారికి ఉన్నటువంటి ప్రజాబలము, వారికి ఉన్నటువంటిది అంతా ప్రజాబలమే. ప్రజల్లో వారికి ఉన్నటువంటి ఆదరణ అలా ఉంది. ఈ అధికారులు వినడము వినకపోవడం అనేది సెకండరీ ఇష్యూ. అధికారులు ఉన్నారు, ప్రభుత్వం నడుపుతున్నటువంటి వ్యక్తిగా ఎమ్మెల్యేకు మాట వినొచ్చు. ఆయన ఎవరికైనా ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో అధికారులు ఎవరికి చేంజ్ చేసినా అందరూ డైరెక్ట్ బెనిఫిషియరీ స్కీమే, ఏమీ ఇబ్బంది ఏం లేదు. ఐ మీన్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ వెరీ క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్. ఇంకా ప్రజల అవగాహన పెరగకపోవడం వల్ల ఒక అపోహ ఉంది. మీరు గమనించినట్లయితే ఇంకొక డైవర్షన్లో నేను ఇంకో మాట చెప్పడం ఏంటంటే, గవర్నమెంట్ ఆసుపత్రికి పోవాలంటే అందరూ భయపడతారు. ఏం చేస్తారు గవర్నమెంట్ ఆసుపత్రిలో? కలెక్టర్ వారు డెలివరీ అవ్వాలి. ఎందుకు వస్తున్నాము? అక్కడ అత్యున్నతమైనటువంటి మేధో సంపత్తి గల డాక్టర్లు ఉన్నారండి. అక్కడ బాత్రూములు బాగాలేకపోవచ్చు, బెడ్లు బాగాలేకపోవచ్చు, ఇన్ఫ్రా బాగాలేకపోవచ్చు, కానీ ఇస్తున్నటువంటి ఇంటలెక్ట్, డయాగ్నోసిస్ కానీ, థెరపీ కానీ, ట్రీట్మెంట్ కానీ అత్యద్భుతంగా ఉంటుంది ప్రభుత్వ ఆసుపత్రిలో. రోగాలు ప్రబలేదు ఎప్పుడు ఎక్కడ? ఎందుకంటే రోగాలు ఎక్కడ ఎందుకు ఎక్కువగా ప్రబలుతాయి? ప్రజల జీవన శైలి అండి. ప్రజల జీవన ఆసుపత్రిలో మీరు అంటున్నారు మరుగుదొడ్లు బాగుండవు, బెడ్లు బాగుంది. మరుగుదొడ్లు బాగలేనప్పుడు యూరిన్కి పోతే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, బెడ్లు బాగలేనప్పుడు మనకు వైరస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇన్ని పరిస్థితులు ఉంటే మీరే అంటున్నారు వైద్యుల్లో మేధో సంపత్తి ఉండవచ్చును గాక, మేధో సంపత్తి ఉన్న రోగులు అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి ఉండాలి కదా. వినండి, ఉక్కు పుట్టలు అదిరిపోతాయి గవర్నమెంట్ ఆసుపత్రులు అదిరిపోతాయి. మీరు ఇలా మాట్లాడడం వల్లనే దానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ పోతుంది. అంటే ఒక బంగారు ఆ డాక్టర్ల వైద్యం బయట ఎంతో ఖరీదైనది. ఆ చిన్న వాటిని ఇప్పుడు మీరు అన్నట్టు వసతులు ఎవరికైనా మన జీవన ప్రమాణంలో ధనికులు ఉంటారు, బీద వాళ్ళు ఉంటారు. మా ఆసుపత్రి పేరు మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ సర్వజన వైద్యశాల. సర్వజన వైద్యశాల జనులకు చేస్తాం. ఇప్పుడు కలెక్టర్ సిఫారసులు ఉన్నవారు నేను రాసిస్తాను. ఇప్పుడు నా డిగ్రీ క్యాన్ చేస్తాను, ఎవరైనా సిఫారసులు ఉన్నాయంటే ఎవరు డాక్టర్లు ఎన్నిసార్లు కొట్టించుకుంటారు సార్? డాక్టర్లు సిఫారసులు ఉంటే ఎందుకు తన్నించుకుంటారు సార్? తన్నించుకోరు సార్ డాక్టర్లు, తన్నించుకోరు. డాక్టర్ల మీద దాడులు చేసే సెక్షన్ ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేక వాళ్ళు చేస్తున్నటువంటి వైద్యం, ఎందుకంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్. ప్రైవేట్లో కావాల్సిన, అంటే ప్రైవేట్లో మరి ఎందుకు ప్రైవేట్లో ఉన్నాయి? మన భారతీయ వ్యవస్థలో ప్రభుత్వం ఇస్తున్నటువంటి వైద్య సేవలు సమాంతరంగా
20% ఇస్తే 80% ప్రైవేట్ పరంగా అందిస్తున్న వైద్యం. ఇదంతా మారాలనే కదా ఇప్పుడు జగనన్న గారు ఏం చేసిన నాడు నేడు ఎంత ఇన్ఫ్రా డబ్బులన్నీ వైద్య విభాగంలో పెడుతున్నారు. ఎందుకు మెడికల్ కాలేజీలు వచ్చినాయి? ప్రభుత్వ పరంగా వైద్య వ్యవస్థను బలోపేతం చేయాలన్నది మా ప్రభుత్వం యొక్క సంకల్పం. ఇది చేయాలంటే ఒక నిమిషం వినండి. ఇది చేయాలన్నప్పుడు ప్రభుత్వంలో మీరు అన్నట్టు అవన్నీ చేయడం వలన వైద్యం ఖరీదవుతుంది. ఇంత కార్పొరేట్ వైద్యాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కార్పొరేట్ వైద్యాన్ని ఎక్స్పెక్ట్ చేయనందుకే ఆరోగ్యశ్రీ ఇవ్వడం జరిగింది. ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఏ ప్రభుత్వ ఆసుపత్రి పైన ప్రైవేట్ ఆసుపత్రి పైన వైద్యం ఉచితంగా ఉంది. అయితే నా ఉద్దేశం ఏంటంటే అపోహలు కలిగించడం, ప్రభుత్వం పట్ల ఒక అపనమ్మకం కలిగించడం. అట్లాగే ఇందాక చెప్పినట్టు అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. ఏ వ్యవస్థ అయినా మీకు తెలిసిందే, కాన్స్టిట్యూషన్లో జ్యుడిషియరీ ఉంది, ఎగ్జిక్యూషన్ ఉంది, లెజిస్లేషన్, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోవాల్సిందే. ఎగ్జిక్యూషన్లో ఎవరైనా చేస్తే కలెక్టర్ గారు ఉన్నారు, ఆర్డీఓ ఉన్నారు, ఏసీబీ ఉన్నాయి. ఇవన్నీ నడుస్తున్నప్పుడు ఎమ్మెల్యే గారి సిఫారసు అన్నది ఎక్కడ పనిచేస్తుందంటే ప్రజల్లో అవగాహన లేక, వాళ్ళు పిటిషన్ రాసుకోలేక, ఆ అప్లికేషన్ లేనప్పుడు వీరిని తీసుకెళ్ళి ఎంఆర్ఓ గారు ఆయన పని ఒత్తిడిలో వీళ్ళని కూడా మరి ఆ స్థాయికి తీసుకుని రావాలి, వాళ్ళ పిటిషన్ రావాలి. అవన్నీ ఈ రెండు అనుసంధానం చేసేది రాజకీయం అని నా అభిప్రాయం. అదే నేను రేపొద్దున చేయబోతున్నది. ఖచ్చితంగా అర్థం కాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గం పార్టీ అది అంటారు. అది ఆ రెడ్డి సామాజిక కుటుంబం చాలామంది 2, 3, 4 కూడా ఉన్నారండి ఒకటే కుటుంబం నుంచి కూడా. మేమేం తక్కువ తినలేదు, మాకు కావాలని ఆ సామాజిక వర్గంతోనే పోటీ పడుతూ ఆల్రెడీ మీ అన్నున్నారు, మీ బావగారు ఉన్నారు, మడకసిరి ఎమ్మెల్యే, ఇప్పుడు మీరు వస్తున్నారు అనమాట. మేమేం తక్కువ, మాకు కావాలి ఒకే కుటుంబంలో 3-4 స్థానాలు అనేసి వాళ్ళకే పోటీ పడుతున్నారా? నాగరాజు గారు, మేము అడుగుతున్నది ఎస్సీ కాన్స్టిట్యున్సీనండి, వేరే కాన్స్టిట్యున్సీ ముఖ్యంగా ఒక్కొక్క కుటుంబంలో ఆ సామాజిక 2, 3, 4 ఉంటే మీరు కూడా ఇంకా మేము కూడా వస్తాం అదే కోవలోకి అనేసి ఇంతమంది టికెట్లు అడుగుతున్నారు ఒక కుటుంబం నుంచి. అవకాశం టికెట్ల గురించి మీరు ఒకవైపు ఆలోచిస్తున్నారు, మేము సేవ చేస్తున్నామని వస్తున్నామని ఇటువైపు ఆలోచన చేస్తే మరి ఉన్నటువంటి సేవ రాజకీయాలకు రావడం అంటే టికెట్లే ఒకటే, అదేదో మనం ఎంఎస్ సీట్ కొట్టుకొని చేయడం కాదు కదా సార్. మన టైము, మన ఆలోచన, మన కుటుంబం ఇవన్నీ సాక్రిఫైస్ చేస్తూ ప్రజలకు సేవ చేయాలన్నది అందరికీ తెలిసినటువంటి. సతీష్ గారు, మీకు టికెట్ వస్తే కోడుమూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న సుధాకర్ గారు కావచ్చు, మణిగాంధీ, మురళీకృష్ణ, శ్యామలరావు, మద్దిరెడ్డి వీళ్ళందరూ కూడా మీకు సహకరిస్తారంటారా? తప్పకుండా పార్టీ పరంగా అందరూ సహకరిస్తారండి. సహకరించకపోతే మీ పరిస్థితి ఏంటి? ఒక్క హర్షవర్ధన్ రెడ్డి మిమ్మల్ని ఎత్తుకున్నంత మాత్రాన మీరు గెలిచిపోతారా? అందరూ సహకరిస్తారండి పార్టీకి. అన్ని సహకరించకపోతే మీ పరిస్థితి ఏంటి? హర్షవర్ధన్ రెడ్డి ఒక్కడే ఓట్లు వేయించగలరా? తప్పకుండా అండి. ప్రజాబలము పార్టీకి ఉంది. హర్షవర్ధన్ రెడ్డి గారికి ఉన్నటువంటి శక్తిని మీరు తక్కువ అంచనా వేస్తున్నారు. ఉండబట్టే ఆయన ఈ 5 సంవత్సరాలు పార్టీకి సమన్వయకర్తగా ఉన్నారు. అక్కడ సమన్వయకర్తగా ఉండడం అంటే పార్టీ ఇచ్చినటువంటి బాధ్యత, పార్టీలో ప్రతి కార్యకర్తకు అండగా ఉండి ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి అన్ని పథకాలు అయితేనేమి, అన్ని ఫెసిలిటీస్ అయితేనేమి, ఆయన వారి కష్టం నష్టాల్లో ఆసుపత్రులు అయితేనేమి, ఇంకొక కోర్టు విషయాలు అయితేనేమి అన్నిట్లో ఆయన వారికి అండగా నిలబడ్డాడు. అది ప్రభుత్వ అధికారుల ద్వారా అయితేనేమి, ఇంకొక విషయం అయితేనేమి, మరి రోడ్లు వేయించడం అయితే అన్నిటికీ ఆయన ఉన్నారు. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యే గారు ఉండొచ్చే. మొత్తం మీద ఆయన సిట్టు స్టాండు అంటే దానికి సిద్ధంగా ఉన్నారా? రేపు మీకు ఎమ్మెల్యే టికెట్ వస్తే వ్యక్తిగతంగా మాట్లాడతానండి. వ్యక్తిగతంగా మాట్లాడితే హర్షవర్ధన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నటువంటి వ్యక్తులు నేను ఒకడిని. చాలా ముఖ్యంగా టికెట్ కావాలి కాబట్టి కాదు, ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన ఎన్నో రోజులు వెనకుండే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి రాజకీయం అంతా చేసినటువంటి వ్యక్తి. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి రాజకీయం నేర్పించాడు ఆయన. చేశాడు వెనకుండి. నాలాగా ఇప్పుడు నేను సురేష్ గారికి ఎట్లా చేశానో ఆయన ఆ కుటుంబంలో కీలకమైనటువంటి వ్యక్తి రాజకీయాలు. హర్షవర్ధన్ రెడ్డి గారి వయసు ఎంత? <50. సూర్యప్రకాష్ రెడ్డి గారి వయసు ఎంత? 65 అనుకుంటండి. ఎంత తేడా ఉంది? 10-15 ఇయర్స్. నాకు కరెక్ట్ గా నంబర్స్ గుర్తులేవు కానీ ఆయన పెద్ద దాదాపు 20 ఇయర్స్ ఇద్దరికి. ఆయన 70 వరకు ఉన్నాడు. అయితే నా ఉద్దేశం ఏంటంటే 50 అంటే 20 ఇయర్స్ గ్యాప్ ఉంది ఇద్దరికి. ఈ 20 ఏళ్ల గ్యాప్ లో సూర్యప్రకాష్ రెడ్డి గారికి వెనకలుండి రాజకీయం చేసేంత ఘనుడు అని మీరు అంటారా హర్షవర్ధన్ రెడ్డి గారిని? 21 సంవత్సరాల నుంచి విజయభాస్కర్ రెడ్డి గారు పిలిచి మొట్టమొదట పత్తికొండ చూడమన్నారు. మరి బాబాయిని ఎందుకు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేసారు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం మీద. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం. ఇటువంటి పథకాలు కాలము సూర్యప్రకాష్ రెడ్డి గారు పనిచేసిన ఆయన
జగన్మోహన్ రెడ్డి గారు వెంట వచ్చేసారంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కన్విన్స్ చేశారు, రండి మన రమ్మని. జగన్మోహన్ రెడ్డి వైపు రమ్మని సూర్యప్రకాష్ రెడ్డి గారిని కూడా కన్విన్స్ చేశారు, మీరు కూడా వస్తే అందరం కలిసి ఇక్కడే పని చేద్దామని. ఆయన రాకపోవడం వల్ల ఆయన ఒక్కరే వెళ్ళారు, కానీ పార్టీ అంతా ఇటే ఉందండి. మీకున్న విజన్ ఏంటి కోడుమూరు మీద? అసలు సుధాకర్ గారు ఏం చేయలేదు 5 ఏళ్ల సంవత్సరం. మీరు అన్నారు, మీ ఇందాక అడిగిన ప్రశ్నలో మీరు చేయగలరా అని. సుధాకర్ గారు ఎక్కడ ఆగిపోయారో అక్కడి నుంచి నేను మొదలు పెట్టాలని. ఎక్కడ ఆగిపోయారు ఆయన? ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో విద్య వైద్యం, ఈ విద్యా వైద్యం పట్ల ఆయనకున్నటువంటి, మరి డాక్టర్గా ఆయనకు అనుభవం లేదేమో కానీ నాకు విద్యాసంస్థల నిర్వహణలో ఉన్న అనుభవం ద్వారా అక్కడ ఉన్నటువంటి 50,000 జనాభా ఎస్సీ సామాజిక వర్గం, మిగిలిన 2,60,000 చిల్లర ఓటర్లు ఉంటే, 2,25,000 2,60,000 కుటుంబాలు ఉంటాయి, మెయిన్ పాపులేషన్ ఉంటాయి. ఇందులో అధిక భాగము బీసీలు, బోయలు, మరి వాల్మీకి కులస్తులు, అన్నిటికంటే ముఖ్యంగా ఎస్సీ మాదిగ మాల కులస్తులు ఉండడం వల్ల వీరు ఎంతో సామాజికంగా వెనుకబడున్నారు. ఎప్పుడైతే ఈ యొక్క వాళ్ళు చదువులలో ముందు ఉంటే, వారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ ఉంటే, వారు ఆర్థికంగా ఆరోగ్యంగా ఉన్న వారి జీవన ప్రమాణాలను పెరిగితే, వాళ్ళు వెనక్కి వచ్చి మళ్ళీ గ్రామాలలో ఇప్పటికీ వలసలు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే అవగాహన లేక, అంటే ఆర్థికంగా లేక కాదు, అవగాహన లేక. అక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పి కష్టం నమ్ముకున్నారు. ఇక్కడ మనకు అక్కడి ఇంతకంటే డబ్బులు ఎక్కువ వస్తాయని అక్కడికి వెళ్ళి డబ్బు సంపాదించుకొని వస్తున్నారు. గౌరవంగా బతకడం అనేది ఇష్టం, వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని వాళ్ళ పిల్లల్ని వదిలేసిపోతారు. ఇవన్నీ జగనన్న ప్రభుత్వము వసతి దీవెన, విద్యా దీవెన వల్ల వాళ్ళందరూ ఇంకా గ్రామంలో చదువుకోవడం వల్ల, ఇప్పుడు నేను 3 నియోజకవర్గాలు చూశాను. కొండేపి చూశాను, సంతనొంతులపాడు చూశాను, ఎర్రగొండపాలెం చూశాను. సంతనొంతులపాడు ఎంతో ఉన్నతంగా ఉంటుంది, పట్టణానికి దగ్గర అయినా కూడా అందరూ చదువుకున్న వాళ్ళు ఉంటారు, అందరూ అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. అలాగే కోడుమూరు నియోజకవర్గంలోని ప్రతి ఇంటి నుంచి కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగమో లేదా ఒక ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు. ఇంకా తరం మారాలి. ఇప్పుడున్న తరం అందరూ వ్యవసాయదారులే ఉన్నారు. రాబోయే తరమైనా కూడా చదువుకున్న ప్రతి ఇంట్లో ఒక ఇంజనీర్, ఒక డాక్టరు, ఒక ప్రొఫెషనల్ కోర్సు ఉండి ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండడము, వాళ్ళ కాళ్ళ మీద కాళ్ళు నిలబడే స్థాయికి తీసుకురావాలని నా ఆలోచన. ఇంకా ఆవేశంగా చెప్పాల్సి వస్తే ఎస్సీ సప్లాన్ కింద ప్రతి గ్రామంలో, ప్రతి పాలెంలో, మనది ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేసాం సార్. అన్నిట్లో సిమెంట్ రోడ్లు ఉన్నాయి. ఈ సిమెంట్ రోడ్లు ఎందుకు వేసామనుకున్నారు? మీరు వేసారా, ఎమ్మెల్యే వేయించారా? ప్రభుత్వం వేసింది. ప్రభుత్వం వేసిందండి. ప్రభుత్వం వేసిన ఈ సిమెంట్ రోడ్ల మీద రాబోయే తరం చదువుకొని కార్లు కొనుక్కొని కార్లలో రావడానికి ఈ సిమెంట్ రోడ్లు ముందే వేసాం. అది ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్ ప్రజలను చైతన్యపరిచి మీ ఇంటికి ఇంత సౌకర్యాలు ఇచ్చినాం కాబట్టి ఇప్పుడున్నటువంటి ఇళ్లను ఇంకా బాగా కట్టుకొని ఇంకా బాగా బ్రతకాలి అని ఎంతమంది ఉన్నారు సార్ మాతో పాటు చదివినటువంటి చాలామంది విద్యార్థులు, క్లాస్మేట్స్ అమెరికాలో ఉన్నారు. అంటే గురుకుల పాఠశాలలో మీకు ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ గురించి చెప్పాలి. నేను ఆ అబ్బాయి మరి ఇంటర్మీడియట్లో 1 ఇయర్ నాకు సీనియర్, తెలుగు మీడియం, నేను ఇంగ్లీష్ మీడియం, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో. అబ్బాయికి వెటనరీ వచ్చింది, నాకు ఎంబీబీఎస్ వచ్చింది, తర్వాత ఐపీఎస్ వచ్చింది. నేను రాజకీయాల్లోకి అన్న వచ్చిన తర్వాత కలుసుకున్నాం. ఆయనతో అన్ని గురుకులాలు తిరిగాం. అదొక పెద్ద ఉద్యమం లాగా చేశాం. మీరు అన్నారు చూడండి, కనిపిస్తే పొలాలు కాదు, ఇవి కనిపించాయి నాకు. ఆ ఉద్యమంలో తెలంగాణ విడిపోకముందు ప్రతి గురుకుల పాఠశాలలు తిరిగాం. అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క స్థితిగతులను చూసి వాళ్ళని ఇన్స్పైర్ చేస్తే ఎంతో సాధిస్తారన్న ఒక నమ్మకం నాకు. ఇప్పుడు ఈ సంవత్సరం నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నో కుటుంబాలకు కేజీబీవీ స్కూల్స్లో కానీ గురుకులాల్లో కానీ సీట్ల కోసం నా దగ్గరికి వచ్చేవాడు. ఏదో కష్టపడో నష్టపడో అడ్జస్ట్ చేయడం, అంటే వేకెంట్ ఉన్న సీట్లను మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సీట్లు నింపి అన్ని గురుకులాలలో అంటే అన్ఫిల్డ్ సీట్స్ను స్పాట్ అడ్మిషన్స్లో ఫిలప్ చేసి సీట్లు ఇప్పించడం జరిగింది. అప్పుడు అనిపించింది వీళ్ళని ఇంకా ఎన్లైటన్ చేపిస్తే ఈ గవర్నమెంట్ స్కూల్స్లో సీట్లు కొట్టేంత కోచింగ్ ఇవ్వాలని మొన్న గత సంక్రాంతి సెలవుల్లో, దసరా సెలవుల్లో తల్లిదండ్రులందరినీ పిలిపించి, పిల్లల్ని పిలిపించి 10th క్లాస్ తర్వాత ఏం చదవాలని ఒక అవగాహన సదస్సులు నిర్వహించిన వ్యక్తిని. పొలాలు కనపడవు నాకు, ఇవే కనిపిస్తాయి. వాళ్ళందరినీ ఇంటర్మీడియట్ అందరూ. మీరు ఇంకొక నా గమనించింది ఏంటంటే రెసిడెన్షియల్స్ చేస్తారు. అంబేద్కర్ గురుకుల పాఠశాల చేరినప్పుడు నేను వెళ్ళి అడిగితే ఏం చదువుతామంటే డాక్టర్ చదువుతామంటారు. అక్కడ ఎంసెట్ కోచింగే ఇస్తారు తప్ప నీట్ కోచింగ్ సెంటర్స్ వేరున్నాయి. మళ్ళీ మ్యాగ్నెటిక్ సెంటర్స్ అంటారు. 10thలోనే అవగాహన పెట్టుకొని ఆ సెంటర్లో సీట్ కొడితే కనీసం అక్కడ ఫ్రీ కోచింగ్ ఇస్తారన్నది అవగాహన లేదు. ఇక్కడికి వచ్చి ఎంసెట్ రాసే దగ్గర డాక్టర్ అవుతామంటే నీట్ కోచింగ్ ఇవ్వట్లేదు. ఇక్కడ
నీట్ కోచింగ్ ఇచ్చే కాలేజీలు వేరున్నాయి ప్రభుత్వంలో, దానికి ఎంట్రన్స్ రాసి సీట్ కొట్టాలి. అంత అవగాహన రాత్యం ఉన్నారు ప్రజలు. సో ఎక్కడైతే అవకాశాలు ఉన్నాయో వాటిని సీట్లు కొట్టించి వాళ్ళను చైతన్యపరిచి ఎంట్రన్స్ రాపించాలి. ఇది నా ప్రాథమిక లక్ష్యం ప్రజలు. రెండోది మీరు అన్నట్టు అభివృద్ధిలో రైతులకు అవగాహన కల్పించడం, ఎటువంటి పంటలు వేసుకోవాలి, ఎలాంటి యాజమాన్య పద్ధతులు ఎలా చేయాలి. ఆర్బీకేలను వాడుకోవట్లేదండి ఎవరు. ట్రాక్టర్లు ఇస్తాం, ఒక కమ్యూనిటీ ట్రాక్టర్స్ ఇస్తాం, వాటిని ప్రభుత్వం ఏదో ఇచ్చిందని చెప్పి మళ్ళీ అమ్ముకోవడం, ఇలాంటి తెలియలేదు వాళ్ళని. అంటే ఇచ్చినటువంటి సహాయాన్ని ఉత్తేజపరిచి సహాయాన్ని ముందు తీసుకెళ్తే ఇంకో తరం బాగుపడుతుంది అన్నది నా యొక్క నమ్మకం. ఆ ప్రయత్నం చేయడానికి నేను వస్తున్నాను. సతీష్ గారికి టికెట్ రాకుండా ఇంకొకరికి టికెట్ వచ్చినా పార్టీ విజయం కోసం కృషి చేస్తారా? 100%. ఇప్పుడు చెప్పినవన్నీ చేస్తాను. మళ్ళీ నాకు ఎమ్మెల్యే కాకపోయినా అన్ని చేస్తాను ఇవన్నీ. ఓకే, తప్పకుండా మళ్ళీ ఇంకోసారి ఇంటర్వ్యూ పెట్టండి, నేను తప్పకుండా చేస్తాను. టీడీపీ బీజేపీ కలిసి వచ్చే అవకాశం ఉందంటున్నారు, మరి ఏంటి మీ పరిస్థితి ఏంటి? నేను ఎవరిని ఆలోచించలేదు సార్. ఇప్పుడు నేను ఎగ్జామ్ ఫోకస్ చేస్తున్నాను. మీ పార్టీ అధికారంలోకి తిరిగి వస్తుంది. పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? మేము కష్టపడే వాళ్ళం, మేము డాక్టర్లు. మా పని ఏంటంటే ఆపరేషన్ చేయడం వరకే. వీ ఎక్స్పెక్ట్ అన్ని ప్రోటోకాల్స్, అంటే ఆపరేషన్ థియేటర్ బాగుందా, శానిటైజేషన్ బాగుందా, సిస్టర్ అన్నీ ఉన్నారు, అన్నీ ఆపరేషన్ చేసినామా, కుట్టేసినామా, వీ లీవ్ ఇట్, అంటే ప్రొసీజర్ ఫాలో అవుతాం, ప్రోటోకాల్స్ ఫాలో అవుతాం. ఆపరేషన్ చేసాం, బతకపోవడం రోగి ఇష్టం అంటారు. అలా కాదు సార్, ఇవన్నీ చేయడం వలన సైన్స్ స్టేజ్ దట్ ఇట్ విల్ రికవర్. అంతేగాని అంత గాలికి వదిలేసే కాదు కదా సార్ సైన్స్. ఇలా అయితే వైద్య వ్యవస్థ అంతా ఎక్కడికి పోవాలి, అలా కాదు కదా. సో మాకు నేర్పించినంటే చిత్తశుద్ధితో కర్తవ్యం నెరవేర్చడమే మా పని. ఇప్పుడు చిత్తశుద్ధితో కర్తవ్యం నెరవేర్చాలి, తప్పకుండా ప్రజల చిత్తం అంతే. మా అదృష్టం అంటారా? అదృష్టం అని నమ్మను, కానీ తప్పకుండా మా కష్టానికి ఫలితం ఉంటుందని నా నమ్మకం. ఎప్పుడైనా కష్టపడితే ఫలితం తప్పకుండా ఉంటుంది. దేవుడు కూడా మాకు ఫలితాన్ని అందిస్తాడని మా నమ్మకం. ఎందుకు మీకు ఇటీవల అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నుంచి మీ పేరు ప్రతిపాదించినా కూడా కొన్ని సర్వేలలో వచ్చినా కూడా ఎందుకు మీరు రిజెక్ట్ చేశారు? అంటే బాగున్నారని ఆ నియోజకవర్గం పట్ల అవగాహన లేదు కదా సార్. అది దూరము, ప్లస్ లాజిస్టిక్స్ కూడా. ఇప్పుడు నేను ఎక్కడ కర్నూలు, ఎక్కడ అంత దూరం వెళ్ళి చేయలేను. ఇప్పుడు సురేష్ గారు పోవడం అన్నది ఆ జిల్లాలో ఆయనకు ఉన్నటువంటి సంబంధాలు, యాజ్ ఎ జిల్లా మంత్రిగా ఆయన అన్ని నియోజకవర్గాలు తిరిగారు, అందరు ప్రజలతో సంబంధాలు ఉన్నాయి, ఆయన గుర్తింపు కలిగినటువంటి నాయకుడు. నేను ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వస్తున్నాను, ఇప్పుడిప్పుడే ప్రత్యక్షంగా వస్తున్నాను. ఈ నియోజకవర్గం పట్ల పూర్తి అవగాహన తెచ్చుకున్నాను. ఆ అవగాహన రావడానికి టైం పడుతుంది. నేను ఆ స్థాయికి బహుశా సురేష్ లాగా ఎవరు అంత స్థాయికి ఎదగలేరేమో. ఏప్రిల్లోనే సార్వత్రిక ఎన్నికలు ప్రకటించేసింది, మీరు సిద్ధంగా ఉన్నారా? ఇంకా చాలా సిద్ధంగా ఉన్నాం. పోర్షన్ కూడా కంప్లీట్ బాగా సిద్ధం చేసుకున్నారా? అన్ని సిద్ధం చేసుకున్నా, రివిజన్ కూడా చేసేసా. రివిజన్ కూడా సిలబస్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. రివిజన్ కూడా రెడీ చేసినా. ఇప్పుడు అదే చదువుకున్న వాళ్ళకు తేడా, ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని ఎలా జయించాలి అన్నది మరి ముందుగా ఒక ప్రణాళిక వేసుకొని ప్రణాళిక ప్రకారం పనిచేస్తే సాధించలేనిది ఏదీ లేదు. అది కూడా ప్యాషనేట్గా సంకల్పించుకొని మనసులో ఏదైనా అనుకుంటే చేయగలుగుతాం అంతే. మన సంకల్పం గట్టిదైనప్పుడు విజయం పొందడం చాలా సులువు అంటారు. సరే, మీ సంకల్పం గట్టిదైతే ఖచ్చితంగా మీకు విజయం సిద్ధిస్తుందని కోరుకుంటున్నాను. చూద్దాం మరి టికెట్ ఎవరికి వస్తుంది, పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది కూడా వేచి చూద్దాం. థ్యాంక్ యూ సతీష్ గారు, నమస్తే. థ్యాంక్ యూ నాగరాజు గారు, చాలా సంతోషం, నమస్కారం.